హాయ్ హలో, వెల్కమ్ టు కాలగతి. నా పేరు రవిశంకర్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్, గురువు తను కూర్చున్న భావాన్ని నాశనం చేస్తాడా? గురువు తన కూర్చున్న భావాన్ని నాశనం చేస్తాడా అనేది టాపిక్ అండి. సో మనం ఒకసారి పెద్దవాళ్ళు చెప్పిన మాటలు ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. జన్మలగ్నే గురుశ్చైవ రామచంద్రో వనాగతః, తృతీయే బలిపాతాళే, చతుర్థే హరిశ్చంద్రయోః, షష్ఠే ద్రౌపది వస్త్రాపహరణ హంతి, రావణ అష్టమే, దశమే దుర్యోధనాం హంతి, ద్వాదశే పాండువనమతం. ఏం చెప్పారు అంటే, రాముడి జాతకంలో గురువు లగ్నాన్ని ఆక్రమించడం వల్ల ఆయన అడవులకు వెళ్ళాడు. మూడో భావంలో బలికి గురువు కూర్చోన్నాడు, ఆయన పాతాళ లోకానికి వెళ్ళాడు. నాలుగో భావంలో హరిశ్చంద్రుడు కూర్చుంటే ఆయన ఇల్లు వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ద్రౌపదికి ఆరో భావంలో గురువు కూర్చోవడం వల్ల ద్రౌపదికి వస్త్రాపహరణం జరిగింది. గురువు ఎనిమిదో భావాన్ని ఆక్రమించడం వల్ల రావణాసురుడు మరణించాడు. పదో భావంలో దుర్యోధనుడికి గురువు ఉండడం వల్ల మహాభారతం యుద్ధంలో చనిపోయాడు, భీముని చేతిలో చనిపోయాడు. 12వ భావంలో ధృతరాష్ట్రుడికి ధర్మరాజుకి 12వ భావంలో గురువు ఆక్రమించి ఉండడం వల్ల జూదంలో ఆయన లాస్ అయ్యాడు. ప్రాఫిట్స్ గెయిన్స్ ఇవన్నీ కూడా లాస్ అయిపోతారు 12వ స్థానంలో. లాస్ అయిపోయి అడవికి వెళ్ళిపోయాడు అనేది పెద్దవాళ్ళు చెప్పిన మాట. సో గురువు తాను కూర్చున్న భావాన్ని ఏం చేస్తాడు? బృహస్పతి గురువు అంటే ఏంటంటే సంపద, జ్ఞానము, అదృష్టము, విధి, ఆనందము, జీవిత భాగస్వామి, కుమారుడు, గురువు, సలహాదారుడు, వక్త, ఆధ్యాత్మికత, మతపరమైన పనులు, మతపరమైన మనస్సు, మంచి పనులు చేయడం, పరిపక్వత కలిగి ఉండడం, జ్ఞానాన్ని పొంది ఉండడం అనేది గురుగ్రహం యొక్క కారకత్వాలు. ఇక్కడ గురువు, మీ చార్ట్ లో గురువు ఎక్కడైతే కూర్చోన్నాడో అక్కడ ఏంటంటే మీకు తెలియకుండానే ఒక డైరెక్షన్ దొరుకుతూ ఉంటుంది. ఇప్పుడు మనము కార్లో కూర్చొని వెళ్తుంటే ఏదైనా అడ్రస్ కోసం వెళ్తాం కదా, అడ్రస్ మనకి దొరకకపోతే మనం ఏం చేస్తాం? గూగుల్ మ్యాప్ ఒకటి పెట్టుకుంటాం. గూగుల్ మ్యాప్ పెట్టుకొని మనం కార్ని డ్రైవ్ చేసుకుంటూ మనం చేరుకోవాల్సిన డెస్టినేషన్కి చేరుతాం. అలా గురువు ఒక గూగుల్ మ్యాప్ లాంటి వాడు అనమాట. మీ జీవితంలో మీరు ఎక్కడికి చేరుకోవాలో ఆ జ్ఞానాన్ని ఇస్తాడనమాట. సో గురువు కూర్చున్న దగ్గర మీరు ఏం చేస్తారు అంటే ఇతరులను చూసి నేర్చుకుంటారు, పక్క వాళ్ళని చూసి నేర్చుకుంటారు, గురువుల దగ్గర నేర్చుకుంటారు, గురువుల దగ్గర జ్ఞానం తీసుకుంటారు. మీకంటే వయసులో ఎక్స్పీరియన్స్ లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో పుస్తకాలు, దేవుడు, మతము, ఇవన్నీ కూడా గురువు ఆ విషయాల్లో ఆ జ్ఞానాన్ని తీసుకొని ఒక నమ్మకంతో జీవితాన్ని ముందరకు నడిపేయడం, అలానే ఆధ్యాత్మికంగా ఉండడం, ఒంటరితనాన్ని గడపడం, ఇవన్నీ కూడా గురువుకి సంబంధించిన విషయాలు అనమాట. తపస్సు చేసుకోవడం, ఆధ్యాత్మికంగా ఉండడం, దేవుడు, మతము, ఇవన్నీ కూడా వాటికి సంబంధించినవి. సో జ్ఞానాన్ని పొందడం, ఆ జ్ఞానంతో నలుగురికి మంచి చెడు చెప్తూ మార్గదర్శకాన్ని ఇవ్వడం, ఇది గురువు చేసే పని. మీ చాట్లో గురువు ఎక్కడైతే కూర్చోంటాడో అక్కడ ఏంటంటే మీకు తెలియకుండానే ఒక డైరెక్షన్ దొరుకుతూ ఉంటుంది. ఆ జ్ఞానాన్ని తీసుకొని నలుగురికి మంచి చెడు చెప్పి మార్గదర్శకాన్ని ఇచ్చే వ్యక్తి అవుతారు. సో ఇక్కడ ప్రతిదీ కూడా నమ్మకంతో ముందరికి పోవడం, అంతా దేవుడే చూసుకుంటాడులే అనే ఒక కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉండడం. గురువు ఏ భావంలో కూర్చోంటాడో ఆ భావంలో అంత దేవుడికే వదిలేస్తారు అనమాట. అంత దేవుడే చూసుకుంటాడులే, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు అనే ఒక కైండ్ ఆఫ్ ఆధ్యాత్మికత అనేది కూడా ఉంటుంది. ఇక్కడ మంచి పనులే చెయ్యాలి అనుకోవడం, ఒక డైరెక్షన్ అనేది దొరుకుతూ ఉండడం, లైఫ్ కి ఒక డైరెక్షన్ అనేది దొరుకుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది.
గురువు తాను కూర్చున్న భావాన్ని నాశనం చేస్తాడు అంటే ఇక్కడ ఏంటంటే ఈయన ఒక నమ్మకంతో ఉంటాడు, అందరినీ నమ్ముతాడు. జ్ఞానం కోసం అందరినీ నమ్మడం అనేది జరుగుతుంది. ఆ జ్ఞానాన్ని సంపాదించే విషయంలో ప్రతి ఒక్కరిని ఈజీగా నమ్మకం అనేది నమ్మడం అనేది జరుగుతుంది. గురువు మీ చాట్లో ఎక్కడైతే కూర్చోన్నాడో అక్కడ మీరు ఇతరుల్ని ఈజీగా నమ్ముతారు. ఆ విషయాల్లో ఇతరుల్ని ఈజీగా నమ్మడం అనేది జరుగుతుంది. ఆధ్యాత్మికంగా ఉండడం కూడా జరుగుతుంది. అంతా దేవుడే చూసుకుంటాడులే అనే దీంతో ఒక మోటోతో ఉండడం జరుగుతుంది. సో ఇది మెటీరియలిస్టిక్ భౌతిక ప్రపంచంలో బతికే వాళ్ళకి, భౌతిక ప్రపంచంలో బతికే వాళ్ళకి కోరికలు, సుఖము, భోగము, ఆస్తులు, అంతస్తులు ఇట్లాంటి మెటీరియలిస్టిక్ వరల్డ్ లో ఉండే వాళ్ళకి ఇది ఆ భావాన్ని నాశనం చేయడమే కదా. ఆ భావాన్ని నాశనం చేస్తుంది. ఇతరులు నమ్మడం, ఆధ్యాత్మికంగా ఉండడం, అంత దేవుడే చూసుకుంటాడులే అనుకోవడం అనే విషయాలు నాశనాన్ని తీసుకొస్తాయి. అంతే కదా. భౌతిక ప్రపంచంలో ఉండే వాళ్ళకి అది నాశనమే అవుతుంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో హై లెవెల్ థింకింగ్ ఏదైతే ఉంటుందో ఆ విషయాల్లో మాత్రము ఆ యాంగిల్లో మనం చూస్తే, అంటే స్పిరిచువల్ యాంగిల్లో కానీ చూస్తే ఇది అద్భుతం అనమాట. భౌతిక మెటీరియలిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇది నాశనం చేస్తున్నట్టే అనిపిస్తుంది. ఎందుకు అంటే ఏం నాశనం చేస్తాడయ్యా అంటే మీలో ఉండే అంధకారాన్ని నాశనం చేస్తాడు, అజ్ఞానాన్ని నాశనం చేస్తాడు. ఆయన ఎక్కడైతే కూర్చుంటాడో అక్కడ మీకు కంప్లీట్ గా జ్ఞానం అందుతుంది. ఎవరో వస్తారు, హెల్ప్ చేసిపోతూ ఉంటారు అక్కడ మీకు. గురువు ఎక్కడైతే కూర్చోన్నాడో, ఏ భావంలో అయితే కూర్చోన్నాడో అక్కడ ఎవరో ఒకరు వస్తారు, హెల్ప్ చేసిపోతా ఉంటారు. అజ్ఞానం అనేది నాశనం అయిపోతుంది. సో జ్ఞానం అనేది పెంపొందించబడుతుంది. సో ఇలా ఉన్నప్పుడు ఏ విషయాల్లో మనకి ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది, ఏ విషయాల్లో ఇంపాక్ట్ అనేది జాస్తిగా ఉంటుంది. ఆయన ఎప్పుడు కూడా ఏంటంటే మెటీరియలిస్టిక్ వరల్డ్ ని కట్ చేస్తూ స్పిరిచువల్ వరల్డ్ వైపు తీసుకెళ్లాలని ట్రై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో జ్ఞానాన్ని ఇస్తాడు, జ్ఞానం ఇచ్చి ఇదంతా ఒక ఆటే నాయనా, ఇక్కడ జరుగుతుండేదంతా ఒక ఆటే. సో ఈ ఆటలో నువ్వు పర్ఫార్మెన్స్ ఇవ్వాలి తప్పితే ఈ సినిమా నీది అయిపోదు. ఓకే, ఈ సినిమా అయిపోగానే మళ్ళీ ఏరో సినిమాలో ఇంకో వేషం ఉంటది, అక్కడ కూడా నువ్వు నటించాల్సిందే. ఎవరైతే జీవిస్తారో ఇంకా కుంగిపోతారు అని చెప్పేసి అక్కడ అట్ లాస్ట్ ఫైనల్ స్టేజ్ లో అర్థమవుతుంది గురువు ఎక్కడ కూర్చుంటాడో ఆ విషయాలు. సో ఆ విధంగా మనకి నాశనం అనేది జరుగుతుంది. అజ్ఞానం అనేది నాశనం అయిపోతుంది. అజ్ఞానం అనేది నాశనం అయిపోతుంది. సో ఇది మెటీరియలిస్టిక్ యాంగిల్లో మాత్రం ఇబ్బందికరంగానే ఉంటుంది. స్పిరిచువల్ యాంగిల్లో చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎటువంటి కోరికలు లేకుండా మీరు ఎగ్జిట్ అయిపోతే మరు జన్మ అనేది ఉండదు. ఏదైనా కోరికతో మీరు చనిపోయారు అనుకోండి, లాస్ట్ లో నేను చనిపోయేటప్పుడు అరే ఇల్లు కట్టలేదు, ఇల్లు కట్టలేదు అని చనిపోయాను అనుకోండి, నెక్స్ట్ జన్మ మళ్ళీ ఉంటుంది, ఇల్లు కట్టడానికి మళ్ళీ వస్తారు మీరు. అరే నేను అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు అని చెప్పేసి బాధతో చనిపోయారు అనుకోండి, నెక్స్ట్ జన్మ మళ్ళీ ఎత్తుతారు అమ్మాయిని పెళ్లి చేస్తున్నారని. సో ఇక్కడ ఈ ఆట ఆడాల్సిందే. చేసుకున్నాక ఏముండదు, ఇల్లు కట్టినాక ఏముండదు. మీరు అద్దెంట్లో ఎలా ఉంటారో ఇల్లు కట్టుకున్నా కూడా ఆ ఇంట్లో కూడా అలానే ఉంటారు, పెద్ద మార్పు ఏమి ఉండదు. కానీ ఏదైతే కోరికలతో ఆ కోరికల మీద జ్ఞానం లేకుండా చనిపోతారో మళ్ళీ పక్క జన్మ మళ్ళీ ఎత్తాల్సింది తప్పదు. దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మళ్ళీ జన్మ ఎత్తడం అనేది జరుగుతుంది. గురువు ఎక్కడ కూర్చుంటాడు అక్కడ ఇవన్నీ కూడా నాశనం చేస్తాడు, కోరికలన్నింటినీ కూడా. మెటీరియలిస్టిక్ వేలో ఉండే వాళ్ళకి ఇది నచ్చకపోవచ్చు. ఇదేంటండి, నేను హ్యాపీగా డబ్బులు సంపాదించి కానీ మంచి రిలేషన్షిప్స్ ఏర్పాటు చేసుకుని ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉందాం అనుకుంటే ఇదేంటండి ఇట్లా నాశనం చేస్తున్నాడు అనుకుంటా. సో ఇక్కడ జ్ఞానం జ్ఞానం అనేది ఏంటి, జ్ఞానం అనేది ఏంటి? మనము మన తెలివితేటలతో మన లాజిక్స్ తో జీవితాన్ని గడుపుతూ ఉంటాం. అట్ సర్టైన్ పాయింట్ ఆఫ్ టైం ఏదో ఒక సిచ్యువేషన్ లో మన తెలివితేటలు ఒక బౌండరీ దాకా వచ్చి ఆగిపోతాయి. మీ తెలివితేటలు పనిచేయవాడు, పనిచేయనప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ బాధలు అనేవి ఏర్పడతాయి. ఆ సొల్యూషన్ కోసం దేవుడి దగ్గరికి వెళ్తారు. అయ్యా నేను నా తెలివితేటలతో నా జీవితాన్ని ఇంతవరకు తీసుకొచ్చాను, ఇంత ప్రాబ్లమ్స్ వచ్చినాయి,
ఇంతవరకు వచ్చాయని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఇక్కడి నుంచి నేను బయటపడలేకపోతున్నాను, నాకు హెల్ప్ చేయని చెప్పేసి మీరు దేవుణ్ణి అడుగుతారు, గురువుని అడుగుతారు. అంటే ఎవరైతే మిమ్మల్ని బాధలు తీర్చాలో హెల్ప్ అడుగుతారు కొంతమంది. లాజిక్స్ అనేది మీ తెలివితేటలని సర్టైన్ పాయింట్ ఆఫ్ వ్యూ టైంలో ఆగిపోతాయి ఒక దగ్గర. అక్కడ ప్రాబ్లం సృష్టించబడుతుంది. ఆ ప్రాబ్లం నుంచి బయటకు రాలేకపోతూ ఉంటారు. అక్కడ హెల్ప్ కావాలి. అప్పుడు మీరు గురువులను అప్రోచ్ అయినప్పుడు కానివ్వండి, దేవుణ్ణి అప్రోచ్ అయినప్పుడు కానివ్వండి, మీకు దిక్సూచి అనేది, మీకు డైరెక్షన్ అనేది దొరుకుతుంది. ఆ ప్రాబ్లంకి ఆ సొల్యూషన్ అనేది దొరుకుతూ ఉంటుంది. ఒక దిశానిర్దేశం అనేది జరుగుతూ ఉంటుంది. మంచి చెడు తెలుసుకొని ఆ దారిలో పోవడం అనేది, అంటే ఒక చీకట్లో టార్చ్ లైట్ దొరుకుతుంది అనుకోండి. చీకట్లో టార్చ్ లైట్ అనేది దొరుకుతుంది. గురువు ఎక్కడ కూర్చుంటాడు అక్కడ మీకు ఆ టార్చ్ లైట్ అనేది దొరుకుతూ ఉంటుంది, హెల్ప్ అనేది దొరుకుతూ ఉంటుంది. మీ తెలివితేటలతో మీ జీవితాన్ని తీసుకుపోయి ఎన్నో చిక్కుముళ్ళేసి, ఎన్నో కష్టాలు, బాధలు అన్ని కూడా అనుభవిస్తూ, కొన్ని కొన్ని వాటికి మీ తెలివితో మీరు పరిష్కరించలేక, మీ శక్తితో మీ శక్తి చాలడం లేదు అక్కడ. అప్పుడు మీరు ఎప్పుడైతే దేవుణ్ణి ప్రార్థిస్తారో, ఉన్నత జ్ఞానం ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్తారో సహాయం కోసం, ఆ సహాయం అనేది ఎక్కడ దొరుకుతుంది? మీ చాట్లో గురువు ఎక్కడున్నాడో ఆ భావనలో దొరుకుతుంది హెల్ప్ అనేది. మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా సొల్యూషను గురువు ఎక్కడైతే మీ భావనలో కూర్చోన్నాడో అక్కడ దొరుకుతుంది. మరి గురువు వక్రిగా ఉండడం, కంబస్ట్ అవ్వడం, మీకు అప్లిక్ట్ అయిపోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ఆ డైరెక్షన్ దొరకపోవడం అనమాట. మీరు కారులో వెళ్తుంటారు, మీకు దారి తెలియకపోవడం, గూగుల్ మ్యాప్స్ అనేది పని చేయకపోవడం అనమాట. గురువు అంటే గూగుల్ మ్యాప్ అనుకోండి. ఇది దొరకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అది పూర్వజన్మ కర్మ. అట్లా డైరెక్షన్ దొరకపోవడం కూడా పూర్వజన్మ కర్మ అనమాట. ఇప్పుడు గురువు వివిధ భావాల్లో ఉంటే ఎలా చేస్తాడో చూద్దాం. లగ్నంలో ఉంటే లగ్నంలో ఉంటే గురువు లగ్నంలో కానీ ఉంటే అది ఏ భావంలో కూర్చున్నా కూడా ఆ భావాన్ని ఎక్స్పాండ్ చేస్తాడనమాట. ఒకటో భావంలో కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే వ్యక్తిత్వము, పాత్ర, గుర్తింపు. వ్యక్తిత్వము, పాత్ర, గుర్తింపు అనేది సో గురువుల దగ్గరికి వెళ్తారు. ఇతను వెళ్ళేసి జ్ఞానం సంపాదిస్తాడు. ఆ జ్ఞానాన్ని పెట్టుకొని అందరికి మంచి చెడు చెప్తూ మార్గదర్శకాన్ని ఇచ్చే ఒక గైడ్గా, ఒక టీచర్గా మారుతాడు. నలుగురికి మంచి చెడు చెప్పి ఒక డైరెక్షన్ ఇచ్చే వ్యక్తిగా ఈయన వ్యక్తిత్వం అనేది ఎదుగుతుంది. ఇలా ఎదిగినప్పుడు ఏంటంటే ఇహపరమైన కోరికలు, భౌతిక పరమైన కోరికలన్నీ కూడా నశిస్తాయి. ఓకే. తను నలుగురికి మంచి చెడు చెప్పి మార్గదర్శకాన్ని ఇచ్చే వ్యక్తిగా మారుతాడు. అంతవరకు బాగానే ఉంటుంది కానీ సో ఇహపరమైన భౌతికపరమైన కోరికలన్నీ నశిస్తాయి. ఎందుకంటే నేను ఒక లైమ్ లైట్ లోకి రావాలి, నేను ఒక పెద్ద స్టార్ని కావాలి, సెలబ్రిటీని కావాలి, ఇవన్నీ కూడా కోరుకోరు. గురువు రెండో స్థానంలో ఉంటే విలువలు, నైతికత, విలువల నైతికత విషయంలో సంపూర్ణమైన జ్ఞానాన్ని కలిగి ఉండడం, విలువలు, నైతికత అనే విషయంలో నలుగురికి మంచి చెడు చెప్తూ మార్గదర్శకాన్ని చూపించడం, డబ్బు విషయాల్లో, ఫ్యామిలీ విషయంలో నీతిగా, న్యాయంగా, ధర్మంగా ఉండడం అనేది చేస్తారు. ఇక్కడ ఓవర్గా డబ్బులు సంపాదించాలనో, ఏం చేస్తామండి ఓవర్గా డబ్బులు సంపాదించి, సో ఓవర్గా డబ్బులు సంపాదించాలనో, లేకపోతే విలువల్ని, నైతికతని పక్కన పెట్టేసి డబ్బు కోసం ఎగబడాలనో ఇట్లాంటివన్నీ చేయాలన్నమాట. సో ఈ ఈ ఈ విధంగా నాశనం అవుతుంది రెండో ఇంట్లో. గురువు మూడో ఇంట్లో ఉంటే ఏమవుతుంది? అందరితో మాట్లాడాలి, సమాచారాన్ని సేకరించాలి, కమ్యూనికేషన్ చేయాలా, తెలివితేటలు చూపించాలా, పరాక్రమాన్ని చూపించాలా. సారీ. నలుగురితో మాట్లాడి కమ్యూనికేషన్ చేసి, మూడో ఇల్లు కమ్యూనికేషన్ సంబంధించి కమ్యూనికేషన్ చేసి తెలివితేటలు చూపించాలా, పరాక్రమాన్ని చూపించాలా. ఈ నా పనులన్నీ చేయడం. గురువు గాని మూడో స్థానంలో కూర్చుంటే ఎవరితో మాట్లాడడం, సమాచారాన్ని సేకరించడం, తెలివితేటలు చూపించడం. ఆ విధంగా మూడో భావాన్ని నాశనం అయిపోతుంది.
అదంతా అనవసరం అనుకుంటాడు. పరాక్రమం చూపించాల్సిన అవసరమే లేదనుకుంటా. గురువు 4వ భావంలో ఉంటే, 4వ భావంలో ఏమవుతుంది? 4వ భావం ఏం చెప్తుంది? తల్లి, ఉండే ఇల్లు, ప్రాపర్టీస్, రియల్ ఎస్టేట్, వాహనాలు, సుఖం. సుఖంలో ఏమవుతుంది? అంతా దేవుడిని నమ్ముకుంటాడు, దేవుడే దిక్కు అనుకుంటాడు, అంత దేవుడే చూసుకుంటాడులే అనుకుంటాడు. దేవుణ్ణి ఆరాధించడంలోనే సుఖం ఉంటుంది, సుఖాన్ని కోరుకుంటాడు. ఈ ప్రాపర్టీస్, రియల్ ఎస్టేట్, వాహనాలు, ఈ విషయంలో డైరెక్షన్ అనేది దొరుకుతుంది. ఇంట్లో మంచి ఆధ్యాత్మికమైన తల్లి దొరుకుతుంది. సో స్పిరిచువల్ గా ఉండే తల్లి, మంచి మంచి చెడు చెప్పి మార్గదర్శకాన్ని చూపించే ఇల్లు దొరుకుతుంది. సో ఈయన ఇంటి విషయాల్లో ధార్మికంగా న్యాయబద్ధంగా ఉండడం, పూజలు పునస్కారాలు ఆధ్యాత్మికంగా ఉండడం, ఇల్లంతా కూడా ఒక దేవాలయం లాగా మారడం గురువు గాని 4వ ఇంట్లో ఉంటే జరుగుతుంది. ప్రాపర్టీస్ కొనుక్కోవాలా, రియల్ ఎస్టేట్ కింగ్ అవ్వాలా, వాహనాలు కాస్ట్లీ BMW, ఓకే, సో అట్లా రాయల్ ఎన్ఫీల్డ్స్ ఇట్లాంటివన్నీ కొనుక్కోవాలా అంటే కొనుక్కోండి. అన్నీ ఎందుకు అనిపిస్తుంది? నిర్లిప్తత అనేది ఉంటుంది, ఆధ్యాత్మికతగా ఉంటారు. గురువు 5వ స్థానంలో ఉంటే ఇది చాలా డేంజరస్. అది గురువు 5వ స్థానంలో ఉంటే ప్రేమ, శృంగారం, సంతానం. ఈయనేమో ఆధ్యాత్మికవేత్త. కంప్లీట్ గా ఇక్కడ డిలే అనేది ఉంటుంది, కార్కభవనాశాయ కాన్సెప్ట్ ఉంటుంది ఇక్కడ. గురువు 5వ స్థానంలో ఉంటే కార్కభవనాశాయ, ఎందుకంటే వీటికి విరుద్ధం అనమాట. సో మెటీరియలిస్టిక్ వరల్డ్ కి విరుద్ధం, స్పిరిచువల్ వరల్డ్కి వెళ్ళాలి అని చూస్తారు. అందుకని ఈ విషయాల్లో ప్రేమ, శృంగారం, సంతానము, ఈ విషయాల్లో కొన్ని ఇబ్బందులు అయితే రావచ్చు, ఆటంకాలు అయితే రావచ్చు. కానీ మంచి సంతానం కలగడం, డిలే ఉన్నా కూడా మంచి సంతానం కలగడం, ఆ విషయాల్లో మంచి యోగ్యులైన పిల్లలు పుట్టడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతుంది. గురువు 6వ స్థానంలో ఉంటే శత్రు రుణ రోగాల్ని ఎదిరించడం, జీవితాన్ని మొత్తం కంట్రోల్ చేసుకోవడం, జీవితాన్ని అంతా కూడా గుప్పెట్లో పెట్టుకోవాలా, ప్రతిదీ నా అధీనంలో ఉండాలా, నేను ఒక మోనార్క్ లాగా ఉండాలా అని చెప్పి అనుకునే విషయాలన్నీ కూడా నాశనం చేస్తాడు. నువ్వు ఎంత చేసినా కూడా ఇక్కడ అన్ని వదులుకొని వెళ్లాల్సిందే, తప్పదు. గొప్ప గొప్ప రాజులు, రాజ్యాలు అన్ని కూడా కాలక్రమంలో కలిసిపోయినాయి, వాళ్ళ పేర్లు కూడా గుర్తులేవు మనకి. సో నువ్వు హీరో కాదు అని చెప్తాడు. ఆ విధంగా 6వ భావంలో నీ జీవితాన్ని నువ్వు కంట్రోల్ చేసుకునే విషయాన్ని పక్కదోవ పట్టించేస్తాడు. వద్దు, అనవసరం, అంత భగవంతుడే చూసుకుంటాడు అంటాడు. ఈ రోజువారీ దినచర్యలో అంత భగవంతుడిని నమ్ముకుంటాడు, పూజలు పునస్కారాలు చేయడం, సో ఆధ్యాత్మికంగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అదే గురువు 7వ స్థానంలో ఉంటే, గురువు 7వ స్థానంలో ఉంటే 7వ స్థానం ఏం చెప్తుంది? రిలేషన్షిప్స్, మంచి చెడు తెలుసుకోవడం, రిలేషన్షిప్స్, వివాహము, భార్య, భర్త, ఇలాంటివన్నీ కూడా 7వ స్థానంలో వస్తాయి. గురువు 7వ స్థానంలో కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే, అతను ఒక భర్తగానో లేదా భార్యగానో ఉండాలి కదా, అట్లా కాకుండా ఒక టీచర్ లాగా మారుతారు. ప్రతి దాంట్లో కూడా మంచి చెడు చెప్పి మార్గదర్శకాన్ని ఇవ్వాలని ట్రై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది 7వ స్థానంలో గురువు ఉంటే. సో సో భార్యను కానీ లేదా భర్తను కానీ స్టూడెంట్ లాగా అనుకుంటారు, వాళ్ళకి అంతా కూడా జ్ఞానాన్ని బోధించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఏంటంటే ఆ టైప్ ఆఫ్ బాండింగ్ అనేది ఒక ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ గా మారుతూ ఉంటుంది. గురువు 8వ స్థానంలో ఉంటే, గురువు 8వ స్థానంలో ఉంటే 8వ స్థానంలో ఆకస్మిక సంఘటనలు ఎదుర్కోవడం, పరివర్తన తీసుకోవడం, ఆకస్మిక సంఘటనలు ఎదుర్కోవడం, పరివర్తన తీసుకోవడం. ఇక్కడ సెక్షువల్ యూనియన్ కూడా వస్తుంది 8వ స్థానంలో. ఈ విషయాలన్నింటినీ కూడా నాశనం చేస్తాడు.
8వ స్థానంలో ఈ విషయాలన్నింటినీ కూడా దేవుణ్ణి స్మరించు, ఆధ్యాత్మికంగా ఉండు, ఆకస్మిక సంఘటనలు వస్తాయి పోతాయి, దాని మీద సంపూర్ణ జ్ఞానం కలిగి ఉండు, అసలు ఎందుకు వస్తాయి అనే విషయం అర్థం చేసుకో అనే స్కోప్ ఇస్తాడు. ఇక్కడ గుప్త మర్మ శాస్త్రాలైన జ్యోతిష్యం ఇలాంటి వాటి మీద పట్టుగుడిస్తాడు 8వ స్థానంలో గురువు ఉన్నాడు. ఎందుకంటే తెలుసుకుంటారన్నమాట ఫ్యూచర్ని, ఆకస్మిక సంఘటనలు అసలు రానికుండా చేసుకోవడం అనేది చేస్తూ ఉంటాడు. ముందు చూపు, దిక్సూచి అనేది దొరుకుతూ ఉంటుంది, డైరెక్షన్ అనేది దొరుకుతూ ఉంటుంది. గురువు 9వ స్థానంలో ఉంటే, 9వ స్థానం అనేది ఉన్నత జ్ఞానము. మంచి గురువులు వస్తారు వాళ్ళ జీవితంలోకి, మంచి చెడు చెప్తారు, మార్గదర్శకాన్ని చూపిస్తారు, ఉన్నత జ్ఞానాన్ని ఇస్తారు, అతనే గురువుగా మారడం అనేది జరుగుతుంది. గురువు 10వ స్థానంలో ఉంటే నేమ్ అండ్ ఫేమ్ విషయంలో చాలా ధర్మంగా, న్యాయంగా నేమ్ అండ్ ఫేమ్ అనేది తెచ్చుకోవాలని చెప్పి ట్రై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో రాజ్యాలు స్థాపించాలా, రాజ్యాలు నెలాలా అనే తపనైతే ఉండదు. ఆధ్యాత్మికంగా ఉంటారు, అంతా దేవుడే చూసుకుంటారు అని చెప్పి ఒక ఆధ్యాత్మికంగా ఉంటారు నేమ్ అండ్ ఫేమ్ విషయంలో. గురువు 11వ స్థానంలో ఉంటే మంచి ఫ్రెండ్స్ వస్తారు. గురువు 11వ స్థానంలో ఉంటే ఆధ్యాత్మికవేత్తలు, స్పిరిచువల్ జ్ఞానం కలిగిన వాళ్ళు ఫ్రెండ్స్ గా వస్తారు. దాని ద్వారా మంచి చెడు తెలుసుకుంటాడు, ఉన్నత జ్ఞానాన్ని పొందుతాడు, ఆయన గురువుగా మారుతాడు. గురువు 12వ స్థానంలో ఉంటే మంచి విషయాలకి ధన సమయ వ్యయాలు వేస్ట్ చేస్తాడు. ఓకే, గుడికి వెళ్దామనో, లేకపోతే ఏదైనా ఉత్సవానికి వెళ్దామనో, లేకపోతే ఏదైనా స్పీచ్ విందామనో, మంచి వాళ్ళు ఇచ్చే స్పీచ్, పుస్తకాలు చదువుకుందామనో, ఇట్లాంటి విషయాల్లోనే ధన సమయాలు, మంచి వాటికే ధన సమయాలు వేస్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రసంగాలు విందామనో, ఇలాంటి విషయాల్లోనే ఎక్కువ నిమగ్నం అవడం అనేది జరుగుతుంది. ఇవన్నీ చూడండి, ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మెటీరియలిస్టిక్ వరల్డ్ నుంచి దూరం చేస్తుంది. గురువు ఎక్కడైతే కూర్చున్నాడో అక్కడ మీరు త్వరగా నేర్చుకుంటారు అనమాట, మెటీరియలిస్టిక్ వరల్డ్ నుంచి బయటపడి ఆధ్యాత్మిక స్పిరిచువల్ వరల్డ్ వైపు వెళ్ళడానికి. ఫస్ట్ అంతా కూడా ఏంటంటే అక్కడ జ్ఞానము అధికంగా దొరికిపోతూ ఉంటుంది, అంటే మీరు ఈజీగా అక్కడ డెవలప్ చేసుకోగలుగుతారు అనమాట. ఇదంతా ఒక నాటకము, ఈ నాటకం నుంచి బయటికి రావాలి, ఇక్కడ మనకు ఒక క్యారెక్టర్ ఇచ్చారు, ఈ క్యారెక్టర్ మనం నడిపించాలి, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, ఈ క్యారెక్టర్కి ఆస్కార్ అవార్డు, నంది అవార్డు వచ్చే విధంగా మనం నటించాలి అనేది త్వరగా తెలుసుకుంటారు అనమాట. జ్ఞానం అనేది అందుతూ ఉంటుంది. ఆ మొదట్లో ఆ జ్ఞానం అందేటప్పుడు ఏంటంటే ఆ భావము విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. ఆయన ఏ భావంలో కూర్చోన్నాడో ఆ భావము విపరీతంగా ఒక బెలూన్ ఊదినట్టు ఊదేస్తూ ఉంటాడు, విపరీతంగా డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే ఎటువంటి అఫ్లిక్షన్స్, రెట్రోగ్రేషన్స్, కంబస్ట్ కాకుండా నార్మల్ గా గురువు గారు ఉంటే ఆ భావం విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. పెరిగిపోయి ఒక సర్టెన్ పాయింట్ కి ఇదంతా వేస్ట్, మనం చేరుకోవాల్సింది వేరేది అని చెప్పి అర్థం చేసుకుంటాం. అది కూడా త్వరగా వచ్చేస్తుంది. ఆ సన్యాసి తత్వం, ఆధ్యాత్మిక తత్వం అనేది తొందరగా వచ్చేస్తుంది. ఇప్పుడు గురువు వివిధ రాశుల్లో ఉంటే ఎలా పనిచేస్తాడో చూద్దాం. మేషరాశిలో ఉంటే మేషరాశిలో ఉంటే ఏమవుతుందంటే తన ధైర్యము, సాహసము, హీరోయిజము ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఏంటంటే నలుగురికి మంచి చెడు చెప్పి మార్గదర్శకాన్ని చూపించే గురువులో చూపిస్తాడు. దాంట్లో ధైర్యం ఉంటుంది, తెగువ ఉంటుంది, అడ్వెంచర్ ఉంటుంది, హీరోయిజము, అదంతా కూడా ఏంటంటే నలుగురికి మంచి చెడు చెప్పి మార్గదర్శకాన్ని చూపించే వ్యక్తిగా మారడం అనమాట గురువు మేషంలో ఉంటే. గురువు వృషభంలో ఉంటే ఫైనాన్స్, వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్ లో నీతిగా, న్యాయంగా, ధర్మంగా ఉండడం, పెద్దవాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ తీసుకోవడం, ఫ్యామిలీ పరంగా ఒక చక్కని వాతావరణం క్రియేట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ వెల్త్ పరంగా పురోగతి అనేది జరుగుతుంది. అవన్నీ కూడా నీతిగా, న్యాయంగా ముందరికి పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. గురువు మిథునంలో ఉంటే మంచి విషయాల్లో విషయ సేకరణ అనేది ఉంటుంది. మంచి విషయాలు సేకరించడం, మంచి విషయాల్లో తెలివిని పెంచుకోవడం, మంచి విషయాలు మాట్లాడుతూ ఉండడం, ఆధ్యాత్మికమైన స్పిరిచువల్ విషయాలు మాట్లాడుతూ ఉండడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి.
గురువు కర్కాటకంలో ఉంటే ఇక్కడ ఉచ్చి పొందుతాడు. ప్రేమ, భావోద్వేగాలు ఇవన్నీ ఒక నాటకం అని చెప్పి వాళ్ళకి త్వరగా అర్థమైపోతుంది. లవ్, ఎమోషన్స్, ఎఫెక్షన్స్ విషయంలో సంపూర్ణమైన జ్ఞానం కలిగి ఉంటారు. ఇవన్నీ టెంపరరీ, ఇవన్నీ ఇక్కడ వదిలేసుకొని వెళ్ళిపోవాల్సిందే. అందుకని ఉచ్చి పొందుతాడు ఇక్కడ. ప్రేమించిన వాళ్ళ కోసం మంచి చెడు చెప్పి మార్గదర్శకాన్ని ఇచ్చే ఒక గైడర్ అవుతాడు. ద బెస్ట్ పొజిషన్. ప్రేమించే వాళ్ళందరికీ కూడా ఆయన మంచి చెడు చెప్పి మార్గదర్శకాన్ని ఇచ్చే గురువు అవుతాడు. గురువు సింహంలో ఉంటే అధికారము, టాప్ పొజిషన్, అథారిటీ, గౌరవం, రెస్పెక్ట్ ఇవన్నీ కూడా ఈ విషయాల్లో నలుగురికి మంచి చేసి తెచ్చుకోవాలి అని చెప్పి కోరుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. గురువు ఉన్నాడు కాబట్టి నలుగురికి మంచి చేయాలా, మంచి చేసే అధికారం తెచ్చుకోవాలా, మంచి చేసే టాప్ పొజిషన్ తెచ్చుకోవాలా అని చెప్పేసి ఉంటుంది. గురువు కన్యలో ఉంటే జ్ఞానం విషయంలో ఒక పర్ఫెక్షన్ కావాలని కోరుకుంటారు. జ్ఞానం విషయంలో ఒక పర్ఫెక్షన్ కావాలి, ప్రతిదీ కూడా పర్ఫెక్షన్ ఉండాలి, ఖచ్చితత్వంగా ఉండాలి. జ్ఞానం అనేది ఖచ్చితంగా వచ్చినట్టు ఉండాలి. ఆ జ్ఞానము దాంట్లో పూర్తిగా ఆ విషయాలన్నీ కూడా పూర్తి ఖచ్చితత్వంతో నేర్చుకోవడం అనేది జరుగుతుంది. నేర్చుకొని నలుగురికి ఒక పర్ఫెక్షన్ తో మంచి చెడు చెప్పి మార్గదర్శకాన్ని ఇచ్చే గురువులుగా మారుతారు. అదే గురువు తులలో ఉంటే రిలేషన్షిప్ విషయాల్లో సంపూర్ణమైన జ్ఞానం పొందుతారు. బ్యాలెన్స్డ్ గా ఆలోచించడం, సరైన నిర్ణయాలు తీసుకోవడం అనే విషయంలో సంపూర్ణ జ్ఞానం అనేది అందుతుంది. అదే గురువు వృశ్చికంలో ఉంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాచర్యాలు అనే విషయాలన్నిటి మీద సంపూర్ణమైన జ్ఞానం కలుగుతుంది. ఈ విషయాలన్నింటిలో కూడా సంపూర్ణమైన జ్ఞానం కలుగుతుంది. మంచి చెడు త్వరగా తెలుసుకుంటారు. ఆ విషయాల్లో తెలుసుకొని ఆ విషయాల్లో గురువుగా మారుతారు. అదే గురువు ధనస్సులో ఉంటే ఉన్నత జ్ఞానము, మతము, దేవుడు, పుస్తకాలు ఈ విషయాల మీద సంపూర్ణ జ్ఞానం అందుతుంది. ఈ విషయాల్లో చాలా చురుగ్గా ఉంటారు. ఉన్నత జ్ఞానం సంపాదించాలి, గురువుల్ని మీట్ అవ్వాలా, ఉన్నత జ్ఞానం తెచ్చుకోవాలా, ఈయన గురువుగా మారడం అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. అదే గురువు మకరంలో ఉంటే ఏమవుతుందంటే హార్డ్ వర్క్ చేయాలా, హార్డ్ వర్క్ చేసి ఇతరులు చెప్పే శ్రద్ధగా విని ధనాన్ని సంపాదించడం అనేది జరగాలి. ఇక్కడ హార్డ్ వర్కింగ్ ఉంటుంది, ధనాన్ని సంపాదించడం. ఎందుకంటే ఇది రాజస్థానం, న్యాచురల్ పదస్థానం, ఇది రాజస్థానం. ఇక్కడ గురువు ఉండడం వల్ల హార్డ్ వర్క్ చేసే విషయాల్లో కానివ్వండి, ఇతరులు చెప్పే వినే విషయాల్లో కానివ్వండి, ధనాన్ని సంపాదించే విషయాల్లో కానీ ఒక డైరెక్షన్ దొరుకుతుంది. ఇది కరెక్ట్ పొజిషన్ కాదు గురువుకి. ఎందుకంటే గురువు చెప్పింది ఇతరులు వినాలి, కానీ ఇతరులు చెప్పేది గురువు వినాలి. ఇక్కడ అది రివర్స్ లో జరుగుతుంది కాబట్టి సో ఇక్కడ నీచపడిపోతాడు. సో అంటే ఆయన క్వాలిటీస్ కంప్లీట్ గా ఇక్కడ వదిలేసుకోవాల్సి వస్తుంది, విరుద్ధంగా పాటించాల్సి వస్తుంది. అదే కుంభంలో ఉంటే గురువు కుంభంలో ఉంటే మానవతా దృక్పథంతో ఇతరులకి సేవ చేయాలి అనే విషయంలో జ్ఞానం అందుతుంది. ఎన్జిఓ సర్వీసెస్ చేయడం అనే విషయంలో జ్ఞానం అందుతుంది. మన జోబులో డబ్బులు తీసి అయినా ఇతరులకు ఖర్చు పెట్టి ఇతరుల సొసైటీని అప్లిఫ్ట్ చేయాలా, మానవత హృదయంతో ఆలోచించాలా అనే విషయాల్లో జ్ఞానం అందుతుంది. ఇది బెస్ట్ పొజిషన్ అవుతుంది గురువుకి. ఈ విషయాల్లో జ్ఞానాన్ని పొందడం, నలుగురికి మంచి చెడు చెప్పడం, మార్గదర్శకాన్ని చూపించడం అనేది చేస్తారు. అదే గురువు మీనంలో ఉంటే కంప్లీట్ ఆధ్యాత్మికంగా మారుతారు. మతము, దేవుడు, ఆధ్యాత్మిక విషయాలు, స్పిరిచువల్ విషయాల్లో ఎక్కువ ఏకాంతాన్ని కోరుకుంటారు. ఏకాంతంగా ఉంటూ తపస్సు, ధ్యానము, మెడిటేషను, యోగా ఇట్లాంటివన్నీ కూడా వీటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ విషయాల్లో జ్ఞానాన్ని సంపాదించి నలుగురికి మంచి చెడు చెప్తూ మార్గదర్శకాన్ని చూపించి గైడర్ అవుతాడు. సో ఈ విధంగా గురువు తాను ఎక్కడైతే కూర్చున్నాడో అక్కడ కంప్లీట్ జ్ఞానాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ జ్ఞానం వల్ల ఏంటంటే మనం అజ్ఞానంతో మనం మన లైఫ్ ని ఎలా లీడ్ చేస్తున్నాం ఆ విషయాలన్నింటిలో కూడా ఒక డైరెక్షన్ అనేది దొరుకుతుంది మనకి. మనం చిన్నప్పుడు ఏంటంటే సుఖం అనేది ఆటల్లో ఎత్తుకుంటాం. కొద్దిగా పెద్ద అయినాక ఆటలాడడం ఆపేస్తాం. ఆపేసి ఒక తోడుంటే బాగుండు అనిపిస్తుంది.
రిలేషన్షిప్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తాం. ఆ తర్వాత మనకి కెరీర్ ఉండాలి అనుకుంటాం, దాంట్లో కూడా సుఖం అనిపించదు. సో కెరీర్లోకి వెళ్తాం. డబ్బులు సంపాదించాలి అనుకుంటాం, డబ్బులు సంపాదించే విషయంలో మునిగి వెళ్తాం. ఆ తర్వాత దాంట్లో కూడా సుఖం ఉండదు. ఈ సుఖం అనేది ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి దేవుడు, మతము, వీటి వైపు వెళ్తాం. స్పిరిచువల్గా ఆలోచించడం ఇవన్నీ, ఆ విషయాల్లో కూడా మీకు ఆనందం దొరకదు. నిజమైన ఆనందం ఎక్కడ దొరుకుతుంది అంటే నలుగురికి మంచి చెడు చెప్పి మార్గదర్శకాన్ని చూపించే విషయంలోనే ఆనందం దొరుకుతుంది. లాస్ట్కి చేయాల్సింది అదే. కానీ మనిషి ఇన్ని లెవెల్స్ దాటుకొని వెళ్ళాలి. శాశ్వతమైన సుఖం అనేది ఎక్కడ దొరుకుతుంది? అది నీలోనే ఉంటుంది. సుఖం అనేది నువ్వు బయట ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, అది నీలోనే ఉంటుంది అని తెలుసుకోవడానికి మీకు ముసలితనం వచ్చేస్తుంది. మనం ఎవరిని నమ్ముకున్నా కూడా దాంట్లో డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. నీలో నువ్వే సుఖాన్ని ఎత్తుక్కోవాలి, దానికి తపస్సు చేయాలి, ధ్యానం చేయాలి. సో గురువు ధనస్సులో నలుగురి దగ్గరికి వెళ్తాడు, వెళ్ళేసి గురువుల దగ్గర నుంచి అంత జ్ఞానం పొందుతాడు. జ్ఞానాన్ని పుస్తకాల్లో, దేవుడు, మతము ఇవన్నీ కూడా తిరుగుతాడు, ఉన్నత జ్ఞానాన్ని పొందుతాడు. మీనంలోకి వచ్చేసరికి తపస్సు చేస్తాడు, మౌన ముద్ర వేస్తాడు. సో ఈ ఈ జ్ఞానాన్ని అంతా కూడా తలుచుకుంటాడు ఆ తపస్సులో. సో అప్పుడుండే వాస్తవికతకి దాన్ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయడం అనేది చేస్తాడు. నలుగురికి మంచి చెడు చెప్తాడు, మార్గదర్శకాన్ని చూపిస్తాడు మీనంలో. ఈ రియల్ జ్ఞానము లాస్ట్ మీ ముసల్తనంలో మీకు అందుతుంది. అప్పటిదాకా ఏంటంటే వీటిల్లో ఈ లెవెల్స్ దాటుకుంటూ వెళ్తారు అనమాట. మెచ్యూరిటీ రావాలి గురువుకి కూడా, మీ చాట్లో ఉండే గురువుకి కూడా మెచ్యూరిటీ రావాలి. ఏదో కొంతమంది ఆదిశంకరాచార్యులు లాంటి వాళ్ళకి ఆ, చిన్నతనంలోనే ఆ మెచ్యూరిటీ వచ్చేసి ఆయన ఇవన్నీ కూడా ఇహపరమైన భోగాలు ఇవన్నీ కూడా వదిలేసుకొని, బంధాలు కూడా వదిలేసుకొని, ఆఖరి తల్లిని కూడా వదిలేసుకొని ఆయన సన్యాసంలోకి వెళ్ళారు. సో మనలాంటి వాళ్ళకి ఎప్పుడో ముసలితనంలో వస్తుంది అట్లాంటి జ్ఞానం. ఇంకపోతే గురువు కంజంక్షన్స్ ఎలా ఉంటాయి చూద్దాం. గురువు కంజంక్షన్స్, గురువు కుజుడు కలిస్తే గురువు కుజుడు కలిస్తే ఏమవుతుంది అంటే వీళ్ళకుండే జ్ఞానం విషయంలో ఒక రకమైన మూర్ఖత్వం వస్తుంది. ఆ జ్ఞానాన్ని ఎవరైనా ప్రశ్నించినప్పుడు కోపం వస్తుంది. వీళ్ళు వీళ్ళ పవర్ ని సబ్సిడైజ్ చేసుకునే శక్తి కలిగి ఉంటారు. అంటే ఇప్పుడు చూడండి, కరాటే మాస్టర్స్ ఉంటారు, వాళ్ళకి కొట్టడం వచ్చు కానీ కొట్టరు, కాపాడడానికి ట్రై చేస్తారు. యోగా మాస్టర్లు కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇట్లాంటి కంజంక్షన్స్ ఉంటాయి అనమాట. అంటే ఏంటంటే శక్తి ఏదైతే ఉందో అది నలుగురికి ఉపయోగపడేదానికి ఉపయోగించు, నలుగురిని కాపాడేదానికి ఉపయోగించు, అంతేగాని నీ హీరోయిజం చూపించడానికి కాదు అనే జ్ఞానాన్ని ఈ కంజంక్షన్ వల్ల తెలుసుకుంటారు. కానీ వాళ్ళకుండే జ్ఞానం విషయంలో అంటే కుజుడు ఎఫెక్ట్ చేస్తాడు కదా గురువుని, వాళ్ళకుండే జ్ఞానం గొప్పదే అనుకుంటారు. ఆ జ్ఞానాన్ని ఎవరైనా ప్రశ్నించినప్పుడు ఫైటింగ్ చేస్తారు, వాదోపవాదనలు కూడా ఉంటాయి. గురువు శుక్రుడు కలిస్తే గురువు శుక్రుడు కలిస్తే శుక్రుని విషయాలన్నీ కూడా బెలూన్ ఉందినట్టు ఉదేస్తాడు, అన్నింటిలో కూడా జ్ఞానాన్ని ఇప్పిస్తాడు అనమాట. సుఖము, భోగము, అందము, ఆనందము, ఆస్వాదించడం అనే విషయాలన్నీ కూడా ఒక బెలూన్ వదిలినట్టు ఉదేస్తాడు. ఆ విషయాలన్నీ తొందరగా తెలుసుకోవాలి, మెటీరియలిస్టిక్ వరల్డ్ వదిలేసి శుక్రుడు ఆధ్యాత్మికం వైపు రావాలి. అందుకని భూమి చేస్తాడు ఫస్ట్. ఆ విషయాలంతా కూడా సుఖము, సంతోషము, భోగము ఈ విషయాలన్నింటిలో కూడా అది ఏ భావంలో కంజంక్షన్ జరిగిందో అక్కడ పరిపూర్ణంగా పొందుతారు. తర్వాత వాటి మీద విరక్తి వైరాగ్యం వచ్చేస్తే మనం చూసుంటాం అన్నమయ్య సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా కూడా రక్తిలో ఉంటాడు, సెకండ్ హాఫ్ అంతా భక్తిలోకి వచ్చేస్తాడు. ఇటు ఇటు ఈ విధమైన కంజంక్షన్ అది. శుక్రుని కూడా మార్చేస్తాడు లాస్ట్కి. అదే గురువు బుధుడు కలిస్తే ఒకే దగ్గర ఒక టీచరు ఒక స్టూడెంట్ దొరికారు అనుకోండి, ఏం చేస్తారు? ఆ విషయాలన్నీ కూడా పరిపూర్ణంగా నేర్చుకుంటారు అనమాట. ఆ ఏ భావంలో కంజంక్షన్ జరిగిందో అక్కడ పరిపూర్ణంగా ఆ జ్ఞానం అనేది అందుతూ ఉంటుంది. ఎందుకంటే గురువు ఒక టీచరు, మంచి చెడు చెప్పి మార్గదర్శకాన్ని చూపించే వ్యక్తి. బుధుడు వచ్చేసి స్టూడెంట్, అవన్నీ నేర్చుకుంటాడు. ఆ భావంలో విపరీతమైన వృద్ధి జరుగుతుంది. బుధుడి తెలివితేటలన్నీ కూడా నలుగురు మంచి కోసం వాడు, నీ తెలివితేటలన్నీ కూడా నలుగురికి మంచి చేసే విధంగా వాడు, నీ స్వలాభానికి స్వార్థానికి వాడుకోవద్దు అని చెప్తాడు. ఈ టైప్ ఆఫ్ కంజంక్షన్. గురువు చంద్రుడు కలిస్తే ఇది హైలైట్ గా ఉంటుంది. ఇది గజకేసరి యోగం అంటాం దీన్ని. గజము కేసరి, కేసరి అంటే సింహం.
రెండు కలుస్తాయి, ఏనుగు సింహం. ఇక్కడ ఏమవుతుందంటే మనసుకి ఒక డైరెక్షన్ దొరుకుతుంది, ఏ పనులు చెయ్యాలి అనేది ఎవరో వెనకుండా నడిపిస్తున్నట్టు ఉంటుంది. ప్రహ్లాదుడికి నరసింహస్వామి అవతారంలో విష్ణువు ఏ విధంగా డైరెక్షన్ ఇచ్చాడో ఆ విధంగా వాళ్ళకి వాళ్ళ మనసుకి ఒక డైరెక్షన్ దొరుకుతూ ఉంటుంది, ఎటు వెళ్ళాలి అని ఎవరో గైడింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంటుంది. ఎందుకంటే చంద్రుడు మనస్సు, ప్రేమ, భావోద్వేగ, లవ్, ఎమోషన్స్, ఎఫెక్షన్స్, ఇంట్యూషన్ పవర్ కూడా ఉంటుంది. గురువు దగ్గర కూడా ఇంట్యూషన్ పవర్ ఉంటుంది, చంద్రుడి దగ్గర కూడా ఇంట్యూషన్ పవర్ ఉంటుంది. అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళకి అర్థమవుతుంది ఎమోషన్స్. ఇలాంటి విధమైన కంజంక్షన్ ఇది. చాలా బాగా అర్థం చేసుకోగలుగుతారు వాళ్ళు ఎదుటి వాళ్ళని. చంద్రుడి నుండి రొమాంటిక్ నేచర్ అంతా దూరం అయిపోతుంది. మనోహరుడు కదా ఆయన పేరు, మదన తురాణం అనేది మదనుడు అయి. సో అలాంటి రొమాంటిక్ నేచర్ అంతా దూరం చేస్తాడు గురువు. ఇదంతా వేస్ట్ అయ్యా, వదిలేసేయి, ఇదంతా 5 నిమిషాల సుఖం, ఇవన్నీ వదిలేసేయి అని చెప్తాడు. సో అటువంటి జ్ఞానం అనేది ఇన్స్టాల్ అవుతుంది. గురువు శని కలిస్తే, శని ఏం చేస్తాడంటే గురువుని ఆప్పెడతాడు అనమాట. అంటే గురువేమో బెలూన్ వదిలినట్టు ఊదాలని చూస్తాడు, శని ఏమో కాంట్రాక్ట్ చేయాలని చూస్తాడు, పట్టేసుకోవాలని చూస్తాడు, స్క్వీజ్ చేయాలని చూస్తాడు దాన్ని. సో ఇక్కడ ఒక విధమైన ఫ్రిక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో జ్ఞానం అనేది ఒక ఆర్గనైజ్డ్ గా స్ట్రక్చర్డ్ గా ఎదగాలి అని చెప్పి శని ట్యూన్ చేస్తాడు గురువుని. గురువు ఏం చేస్తాడు, బెలూన్ లాగా ఒక్కసారిగా ఊదాలని చూస్తాడు. అట్లా కాదయ్యా, అది మెల్లమెల్లగా ఎదగాలి అని చెప్పేసి ఉండదు. వీళ్ళకి డిలే ఉంటుంది జ్ఞానాన్ని దొరకడం, ఒక డైరెక్షన్, జీవితానికి ఒక డైరెక్షన్ దొరకడం, మంచి చెడు తెలుసుకోవడం, ఈ విషయాల్లో కొద్దిగా డిలే ఉంటుంది. కానీ ఆ జ్ఞానం ఏదైతే ఉంటుందో అది అది చాలా సూపర్ఫిషియల్ గా ఉంటుంది. లాస్ట్ కి అల్టిమేట్ గా వచ్చే జ్ఞానము చాలా సూపర్ఫిషియల్ గా ఉంటుంది. దాన్ని ఎవరు ఇంకా వేలు పెట్టి మచ్చ అనేది ఉండదు అనమాట. అంటే శని ఏంటంటే అంత పకడ్బందీగా కడతాడు ఆ ఇల్లుని, జ్ఞానాన్ని. గురువుని అంత పకడ్బందీగా ఒక స్ట్రక్చర్డ్ ఆర్గనైజ్డ్ గా జ్ఞానం అనేది ఎదుగుతుంది. కొన్ని డిలే ఉంటాయి. ఫస్ట్ హాఫ్ లైఫ్ లో అంతా కూడా అది ఇబ్బంది ఉంటుంది, ఎవరు మంచి చెడు చెప్పి డైరెక్షన్ ఇచ్చే వాళ్ళు దొరకరు వాళ్ళకి పాపం. కానీ లేటర్ స్టేజ్ లో భలే ఉంటుంది. గురువు రాహువు కలిస్తే, గురువు రాహువు కలిస్తే గురుచండాల యోగం అంట. వీళ్ళు రాహు ఏం చేస్తాడంటే గురువుని ముసుగేసేస్తాడు. గురువు అంటే ఏంటి, కట్టుబాట్లు, సాంప్రదాయాలు, మతము, దేవుడు, ఈ విషయాలన్నింటిలో కూడా ముసుగు అనేది జరుగుతుంది. అంటే వాళ్ళు వేరే అనుకుంటారు, వారు వేరే వాటికి అట్రాక్ట్ అవుతారు. వాళ్ళ కట్టుబాట్లు, సాంప్రదాయాలు వదిలేసి వేరే వాటికి దగ్గర అవుతారు. సో వాళ్ళ డైరెక్షన్ ఏదైతే ఉంటుందో అది మిస్డైరెక్ట్ అవుతుంటుంది. రాహు మిస్డైరెక్షన్ అంటే రాంగ్ రూట్ లో తీసుకెళ్తా ఉంటాడు. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ గ్రహణం వీడుతుందో గురువు బయటకు వస్తాడు, అసలైన నిజం తెలుసుకుంటాడు. మరి అదే మనం ఇప్పటిదాకా రాంగ్ రూట్లో వెళ్ళాము, ఇది రైట్ రూట్ అని చెప్పేసి అప్పుడు తెలుసుకుంటారు గ్రహణం వీడినాక. ఇది కొద్దిగా మెచ్యూరిటీ ఏజ్ వస్తుంది ఈ కంజంక్షన్ ఉండే వాళ్ళు. సో వాళ్ళ ఫ్యామిలీలో అంతా మిలిటరీ మ్యాన్లు ఉన్నారు అనుకోండి, ఈయన ఫ్లూట్ పట్టుకొని వాయిస్తూ ఉంటాడు. వాళ్ళు పాపం యుద్ధం చేసి సాయంత్రం రాగానే ఈయన సాయంత్రం ఫ్లూట్ పట్టుకొని వాయిస్తాడు. అదొక ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీకి. ఏందబ్బా మన మన ఫ్యామిలీలో అంతా మిలిటరీ వాళ్ళు అంటే ఈయన ఫ్లూట్ పట్టుకొని వాయిస్తున్నాడు అంటే వాళ్ళ కుటుంబం యొక్క కట్టుబాట్లు, సాంప్రదాయాలకి ఇది విరుద్ధంగా వెళ్తాడు గురు రాహుల కంజంక్షన్ అంటే. గురు కేతువుల కంజంక్షన్, గురువు కేతువు కంజంక్షన్ కానీ జరిగితే ఏమవుతుందంటే జ్ఞానం విషయంలో విరక్తి వైరాగ్యం వస్తుంటుంది. వీళ్ళు ఏ సబ్జెక్ట్, చాలా సబ్జెక్ట్స్ పట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆస్ట్రాలజీ పట్టుకున్నారు అనుకోండి, ఆస్ట్రాలజీలో నువ్వు 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, పిహెచ్డి దాకా ఉందనుకోండి, వీళ్ళు 10th క్లాస్ చదవంగానే వీళ్ళకి విరక్తి వైరాగ్యం వచ్చేస్తుంది. లేదు మళ్ళీ మనము ఐఏఎస్, ఐపీఎస్ చదువుకుందాం అంటారు, దాంట్లో కూడా కొద్ది దూరం వెళ్తారు, అక్కడ విరక్తి వైరాగ్యం వస్తుంది, ఆ సబ్జెక్ట్ వదిలేస్తారు. మళ్ళీ ఇంకేదో దాంట్లో నేర్చుకోవాలనుకుంటారు, దాంట్లో కూడా కొద్ది దూరం వెళ్తారు. అన్నిట్లో కూడా 10th క్లాస్ ప్రవేశం మాత్రం ఉంటుంది, దేంట్లో కూడా మాస్టర్ డిగ్రీ చేయరు, పిహెచ్డీలు చేయరు. పరిపూర్ణంగా తెలుసుకోరు, ఇప్పుడు కట్ చేస్తాడు దాన్ని. అలా విరక్తి వైరాగ్యం కలగాలి వాళ్ళకి. అన్ని సబ్జెక్టుల మీద పట్టు ఉంటుంది, గణేష యోగం అంటుంది. గణేష యోగం అన్ని విషయాల మీద పట్టు ఉంటుంది, కానీ దేంట్లో కూడా మాస్టర్ అవ్వలేరు, పిహెచ్డీ చేయలేరు.
ఈ విధంగా గురువు కంజంక్షన్స్ ఈ విధంగా ఉంటాయి. ఇంకా గురువు వక్రించగానే ఉంటే వీళ్ళు ఏం చేశారంటే పూర్వ జన్మలో గురువుల్ని మోసం చేశారు. గురువుల్నే మోసం చేశారు. ఎవరైతే నమ్మి మంచి చెడు చెప్పి ఒక డైరెక్షన్ ఇచ్చారో వాళ్ళని వీళ్ళు మోసం చేశారు. ఇప్పుడు ఏంటంటే ఈ జన్మలో ఏంటంటే వాళ్ళు వీళ్ళ మీద పగ తీర్చుకోవడానికి వస్తారు. వీళ్ళు ఫస్ట్ అంతా దొంగ స్వాములను నమ్ముతారు. వాళ్ళతో కొద్ది దూరం వెళ్తారు. ఈ రూట్ రాంగ్ రూట్ అని చెప్పి తెలుసుకుంటారు. ఏ భావంలో గురువు కూర్చోన్నాడో ఆ విషయంలో నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు. అంటే ఒక రాంగ్ రూట్లోకి వెళ్ళి రైట్ రూట్లోకి రావాలి. వక్రించిన గ్రహం అంటే తన కక్షలో తను తిరుగుతూ ఉంటుంది. ఒక్కసారిగా కొద్ది రూట్ చేంజ్ అయ్యి ఎక్కడికో వెళ్ళిపోయి ఒరే ఇది రాంగ్ రూట్ అని చెప్పి తెలుసుకుని మళ్ళీ రిటర్న్ వస్తుంది. సో వీళ్ళు నమ్మిన వాళ్ళని మోసం చేస్తారు. గురువు అంటే జ్ఞానం విషయంలో వీరు ఎవరినైతే నమ్ముతారో, నమ్మకం పెట్టుకుంటారో వాళ్ళు మోసం చేయొచ్చు. ఇంకపోతే కంబస్ట్ అయిన గురువు. కంబస్ట్ అయిన గురువు అంటే జ్ఞానంలో అహం పెరుగుతుంది. నాకు మించినోడు లేడు, నాకంటే బాగా ఆస్ట్రాలజీ చెప్పేవాడు లేడు అని అహం పెరిగిపోతుంది అనమాట. ఎందుకంటే రవితో కంజంక్ట్ అయినాడు కదా. సో రవి అహం పెంచేస్తుంది అనమాట. సక్సెస్ వచ్చింది అంటే ఈగో అనేది పెరుగుతూ ఉంటుంది. జ్ఞాన విషయంలో సక్సెస్ వచ్చింది అంటే ఈగో పెరిగిపోతూ ఉంటుంది. సో వీళ్ళు ఎవరి మాట వినరు. వాళ్ళు తండ్రి గురువుగా మారుతూ ఉంటారు. తండ్రి మాట వింటారు. తండ్రి గురువుగా గురువుగా గురుస్థానంలో వచ్చి వీళ్ళు ఈ పర్సన్కి మంచి చెడు చెప్పి మార్గదర్శకాన్ని ఇచ్చిపోతాడు. దానివల్ల ఏంటంటే ఇంక ఇతరులు చెప్పేది ఏది కూడా వీళ్ళకి మనసుకి ఎక్కదనమాట. సో ఈ నేను చెప్పినవన్నీ కూడా ఏంటంటే జనరల్ గా మీ చార్ట్కి సంబంధించినవి కాదు. జనరల్ గా చెప్పినవి. మీ చార్ట్లో చూసేటప్పుడు ఏమవుతుంది అంటే గురువు మీద ఎటువంటి ఆ ఎవరి చూపులు ఏవైతే ఉన్నాయా, దృష్టి ఏమైనా ఉందా, ఆయన ఏమైనా అఫ్లెక్ట్ అయ్యాడా, ఏదైనా గ్రహాలతో కలిసి ఉన్నాడా, ఏ భావంలో కలిసి ఉన్నాడు, ఏ రాశిలో కలిసి ఉన్నాడు, ఇవన్నీ చూసుకొని ఒక కన్క్లూజన్కి రావాలి. ఇది నేను చెప్పాలనుకుంది. గురువు కూర్చున్న భావాన్ని నాశనం చేస్తాడంటే మెటీరియలిస్టిక్ వేలో నాశనం చేస్తాడు. ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ వేలో మీకు ఎటువంటి కర్మల నుంచి అన్ని కర్మల నుంచి మిమ్మల్ని బయట వేసి మీకు మరుజన్మ అనేది లేకుండా చేస్తాడు. ఇది ఆయన చేసే పాజిటివిటీ. దీని మీద ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగచ్చు. చెదలవాడ వెంకట చెప్పండి అయ్యా, అన్మ్యూట్ చేయండి. చెదలవాడ వెంకట. హలో సార్, నమస్తే. గుడ్ ఈవినింగ్. చెప్పండి. సార్, నా డౌట్ ఏంటంటే మీ మీ టైటిల్ ఏమని చెప్పారంటే జూపిటర్ ఏ ప్లేస్ లో కూర్చుంటే ఆ ప్లేస్ డిస్ట్రాయ్ చేస్తారు అండ్ ఎక్కడైతే ఆస్పెక్ట్ వేస్తారో అది వృద్ధి చేస్తారు అని చెప్పారు సో ఫార్. సో ఇది గనక ఒకవేళ ఆ, మనం ఒక చార్ట్ లో జూపిటర్ మాలిఫిక్ హౌసెస్ మేజర్ 6, 8, 12. ఇప్పుడు జూపిటర్ 12 లో ఉంటే ఆయన ఆస్పెక్ట్ సిక్స్త్ లో ఉంటుంది, సిక్స్త్ మీద ఉంటుంది, ఎయిత్ మీద ఉంటుంది అండ్ అలాగే ఫోర్త్ మీద కూడా ఉంటుంది. సో దాన్ని బట్టి ఆ పర్సన్ కి ఆ నేటివ్ కి సడన్ ఈవెంట్స్ పాజిటివ్ గా అయ్యే ఛాన్స్ ఉందా, లేకపోతే నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉందా, లేకపోతే అది ఎలా తీసుకోవాలి? అంటే దుస్థానాల మీద పాజిటివ్ ఆస్పెక్ట్ ఆ మాలిఫిక్నెస్ ని తగ్గిస్తుందని అనుకోవచ్చా? గురువు అంటే ఏంటంటే ఇంకా గురువు అంటే జ్ఞానం. జ్ఞానం తెలిస్తే మనకు అజ్ఞానం అనేది దూరం అయిపోతుంది. అజ్ఞానం లేకపోతే లైఫ్ లో ప్రాబ్లమ్స్ అనేవి చాలా తక్కువ అవుతాయి. సో గురువు 12వ స్థానంలో కూర్చుంటే ఇప్పుడు 12వ స్థానంలో మంచి విషయాలకి ధన సమయాలు వేస్ట్ చేస్తారని అర్థం. ఇప్పుడు మీరు రోజు దేవాలయానికి పోయి ధన సమయాలు వేస్ట్ చేస్తుంటే మీకు శత్రువులు ఏడు నుంచి వస్తారు? 6వ ఉమ్, స్థానంలో గురువు చూపు ఉంది కదా. ఉమ్, 12వ స్థానంలో మీరు ఆధ్యాత్మికంగా ఉన్నారయ్యా. స్పిరిచువల్ గా గుళ్ళు గోపురాలు దేవుడు పూజలు చేసుకుంటున్నారు. మీకు శత్రువులు ఉమ్, ఏడు నుంచి వస్తారు? ఆకస్మిక సంఘటనలు ఏడు నుంచి వస్తాయి? దైవ సన్నిధిలో ఉన్నారు. మీరు దైవ సన్నిధిలో రోజు మీరు మంచి విషయాల్లో ధన సమయాలు వేస్ట్ చేస్తున్నారు. 6వ స్థానం కంప్లీట్ గా ప్యూరిఫై అవుతుంది. 8వ స్థానం కూడా కంప్లీట్ గా ప్యూరిఫై అవుతుంది. సడన్ ఈవెంట్స్ అంత ఈజీగా రావు.
ఏదో సో ఫార్ ఇందాక డిస్కషన్ లో జూపిటర్ అండ్ సాటర్న్ కంజంక్షన్ గురించి చెప్పాము. ఇప్పుడు ఏదైనా ఒక హౌస్ మీద వీళ్ళిద్దరు ఆస్పెక్ట్ ఉంటే అది ఎట్లా తీసుకోవాలి? అంటే ఒకే హౌస్ మీద జూపిటర్ ఆస్పెక్ట్ ఉంది. మనకి జనరల్ గా ఈ రెండు టాపిక్స్ రెండు కాంట్రవర్సరీగా ఉంటాయి. సాటర్న్ ఎక్కడ ఉంటే ఎక్కడైతే కూర్చుంటారో అక్కడ వృద్ధి చేస్తారు అండ్ చూసే చోట కొంచెం మ్యాలిఫిక్నెస్ ఉంటుంది. అండ్ జూపిటర్ ఎట్లా అంటే అక్కడ ఉన్న చోట మ్యాలిఫిక్నెస్ ఉంటుంది, దృష్టి శని వేస్తే. ఆస్పెక్ట్స్ గురించి ఇప్పుడు నేను చెప్పలేను అంటే ఈ టాపిక్ కాదు ఇది. సో గురువు శని కలిస్తే ఏమవుతుందంటే గురువుని ఆయన జైల్లో పెడతాడు. శని ఎత్తుకొని శని ఏం చేస్తాడు, గురువుని ఎత్తుకొని జైల్లో పెడతాడు. అంటే ఏంటంటే జ్ఞానం అనేది జైల్లో కూర్చుంటుంది. సో జ్ఞానం అనేది బయటికి రావడానికి ఆర్గనైజ్డ్ గా స్ట్రక్చర్డ్ గా చాలా కష్టపడి బయటికి రావాలి. ఓకే. ఈ గురువు శని ఎక్కడ చూసినా కూడా అక్కడ జ్ఞానం అనేది డిలే అవుతుంది. మంచి చెడు చెప్పి మార్గదర్శకాన్ని చూపించే వాళ్ళు కొద్దిగా లేటుగా వస్తారు జీవితంలోకి. ఎందుకంటే వీరు పూర్వజన్మలో అట్లా సహాయం చేసే వాళ్ళు వచ్చినా కూడా వీళ్ళు చాలా కేర్లెస్ గా రెక్లెస్ గా బిహేవ్ చేశారు కాబట్టి ఈ జీవితంలో అక్కడ డిలే జరుగుతుంది. వీళ్ళ ఆస్పెక్ట్ ఎక్కడైనా ఉండండి, ఏ విషయాల్లో ఉన్నా ఆయన ఎక్కడ కూర్చున్నా కూడా ఇది ఆర్గనైజ్డ్ గా స్ట్రక్చర్డ్ గా రావాలి. హార్డ్ వర్క్ చేసి ఆ మిలిటరీ ట్రైనింగ్ పోయి రావాలి. అలా పోతేనే గురువు యొక్క సంపూర్ణ దృష్టి బయటకు వస్తుంది. ఓకే. రామాంజీ రెడ్డి గారు చెప్పండి అయ్యా, అన్మ్యూట్ చేయండి. సార్ సార్ నమస్తే సార్. ఇప్పుడు ఇందాక రెండు కాంబినేషన్లే చెప్పారు సార్. ఇప్పుడు ఓ, కాకపోతే మూడు కాంబినేషన్లు ఉంటే పరిస్థితి ఏమని? బుధు గురు శని మకరంలోనే ఉంటే. అయ్యా మేజర్ గా ఏంటంటే అయ్యా, మీరు రాశి బట్టి చూస్తారు కానీ నక్షత్రాన్ని బట్టి చూసుకోవాలి మీరు. ఒకే నక్షత్రం అవునా మీద సార్? మీకు మూడు అవును ప్లానెట్స్ సార్. కలిసి ఉన్నాయా లేదా అనేది ఓకే చూసుకోవాలి. ఓకే సార్. ఓకే అప్పుడే ఓకే అది సార్. కంజంక్షన్ అవుతుంది. ఒకవేళ అన్ని ఒకే నక్షత్రం మీద కలిసి ఉన్నాయంటే గురువు అవును సార్. బుధుడు ఇంకోటి ఎవరయ్యా, ఆ, గురువు బుధుడు శని సార్. గురువు బుధుడు శని ఒకే నక్షత్రం మీద కానీ కలిసి ఉంటే, ఒకే అవును నక్షత్రం సార్. మీద కలిసి ఉంటే శని శని గురువుని బుధుడిని ఎత్తుకొని జైల్లో పెడతాడు. అవునండి సార్. ఓకే. సో అవును. జ్ఞానం అనేది మంచి చెడు అంటే మీకు ఒక ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు జీవితంలో రాకపోవచ్చు. మీ కమ్యూనికేషన్ కూడా మీరు ఎక్కువగా మాట్లాడే వాళ్ళు కాకపోవచ్చు. సో కమ్యూనికేషన్ ఓకే తెలివితేటలు కూడా జైల్లో పెట్టేస్తాడు శని. ఓకే సార్. ఈ అంటే రెండింటిని ఒకే జైల్లో పెడతాడు. సో ఇక్కడ మీరు ఒకే కష్టపడాలి, ఆ విషయాల్లో కష్టపడాలి. ఆ, మీకు అవును. మార్గదర్శకాన్ని చూపించే గాడ్ ఫాదర్స్ రారు. మీరు కమ్యూనికేషన్ చేసే విషయాల్లో కూడా ఇబ్బందులు ఉంటాయి. ఎక్కువగా మాట్లాడకపోవచ్చు, రిజర్వ్డ్ గా ఉండే పర్సన్స్ కావచ్చు. మీరు మాట్లాడాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. శని దాటి అంటే జైలర్ పర్మిషన్ తీసుకోవాలి కదా. ఒక అవునవును సార్. జైల్లో ఉండే పర్సన్ ని కలవాలి అంటే జైలర్ పర్మిషన్ తీసుకోవాలి. జైలర్ పర్మిషన్ తీసుకోవాలి అంటే హార్డ్ వర్క్ చేయాలి. సో అదంతా కంప్లీట్ శని టాపిక్ అవుతుంది. సో నేను అవునండి. చెప్పిన టాపిక్ లో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే ఓకే సార్. అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే రాశిలో కాదు నక్షత్రాల్లో కూడా ఒకటే ఉంటే వేరవుతుంది, లేదా రాశిలో ఉంటే వేరవుతుందని కదా సార్ ఎస్, అక్కడ ఇన్ఫర్మేషన్? ఎస్ అయ్యి. ఓకే సార్. థ్యాంక్ యూ. సార్ రమేష్ పోతూరు గారు. రమేష్ సార్ ఇప్పుడు ఆరో గదిలో అండి, ఆరో గదిలో జూపిటర్ ఉంటే మరి రుణరోగ శత్రు నాశనం అయిపోతారండి. ఎస్. సో శత్రు రుణ రోగాలు అనే విషయంలో ఇక్కడ ఆరో స్థానంలో గురువు ఉన్నప్పుడు శత్రు రుణ రోగాల విషయంలో కంప్లీట్ డైరెక్షన్ అనేది దొరుకుతుంది. మంచి చెడు తెలుసుకుంటారు, మార్గదర్శకాలు దొరుకుతాయి. కానీ ఆ విషయాల్లో ఆధ్యాత్మికంగా ఉండడం, శత్రువులు ఎదురైనప్పుడు జీవితంలో శత్రువులు ఎదురైనప్పుడు అంత దేవుడే చూసుకుంటాడు అనుకోవడం కరెక్ట్ కాదు కదయ్యా. ఓకే ఓకే అంత దేవుడే చూసుకుంటాడు. ఇప్పుడు శత్రువులు రాకపోతే ప్రాబ్లం లేదు. ఒకవేళ వచ్చారు, మన కర్మగాలు వచ్చారు, ఈయన గురువుతో ట్యాకిల్ చేయాలి. గురువు ఏం చేస్తాడు, క్షమించే గుణం ఉంటుంది, అంత దేవుడే చూసుకుంటాడు అనే ఒపీనియన్ ఉంటుంది. అందుకని గురువు ఆరో స్థానంలో పెద్ద వర్కౌట్ కాదు. ఓకే. అలాగే మరి ఆయన 6లో ఉండి 12ని చూస్తారు కదండి, అప్పుడు 12 మీద ఏమి ఎఫెక్ట్ ఉంటది? అంత మంచి విషయాలకే ధన సమయాలు వేస్ట్ అవుతుంటాయి అంతే. ఓకే ఓకే. సో అదేనండి, దాన న్యాచురల్ ధర్మాలు. గా 9-12 స్థానాలకి అధిపతి ఈయన. ఎక్కడ అవును కూర్చున్నా కూడా అవును. 9-12 స్థానాల యొక్క ప్రాపర్టీస్ తీసుకొస్తాడు. ఆరో ఓకే ఇది కంప్లీట్ వ్యతిరేకం ఇల్లు కాబట్టి. కాకపోతే ఇక్కడ ఏంటంటే తన రోజువారీ దినచర్యల్లో ఆధ్యాత్మికంగా ఉండడం, రోజువారీ దినచర్యలో దేవుడు పూజ పునస్కారాలు, కొంత దైవభక్తి కలిగి ఉండడం, రోజు కూడా సూర్య నమస్కారాలు చేసుకోవడం, దైవభక్తి దీపారాధన చేసుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. కానీ అది టారస్ అండి, వృషభం అన్నమాట. ఆరో గది వృషభంలో గురువు ఉన్నాడు. ఓకే. ఫైనాన్స్ వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్ లో డైరెక్షన్ దొరుకుతుంది. సార్ ఓకే ఫైనాన్స్ వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్ లో డైరెక్షన్ దొరుకుతుంది. గురువు ఎక్కడ ఉంటే
ఒక నమ్మకంతో ముందరకు వెళ్ళడం అనేది, లైఫ్ అనేది ముందరకు వెళ్ళడం అనేది, ఎప్పటికైనా కూడా ఫైనాన్షియల్ గా వెల్త్ పరంగా నేను వృద్ధి చెందుతాను అని చెప్పి ఒక నమ్మకంతో ముందరకు వెళ్ళడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వి- సార్ విద్యార్థి. నమస్తే అండి. నమస్తే మేడం. ఆ, యా ఇది గురువు ఆరో ఇప్పుడు ముందు ఆయన అడిగారు కదా ఆరో ఇల్లు, బట్ అట్ ద సేమ్ టైం అది తుల అయితే ఎలా ఉంటుందండి? తుల తుల అంటే ఏంటంటే రిలేషన్షిప్స్ అమ్మ. తుల అనేది రిలేషన్షిప్స్. సో బ్యాలన్స్డ్ గా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవడం అనే విషయాల్లో జ్ఞానం అనేది దొరుకుతుంది. పెద్దవాళ్ళ దగ్గర నుంచి జ్ఞానం అనేది దొరుకుతుంది. మంచి చెడు తెలుసుకుంటారు, జ్ఞానాన్ని పొందుతారు. రిలేషన్షిప్స్ లో ఎలా ఉండాలి, సరిగ్గా ఆలోచించి నిర్ణయాలు ఎలా తీసుకోవాలి అనే విషయాల్లో జ్ఞానాన్ని పొందడం అనేది జరుగుతుంది. ఇది 6వ స్థానం ఓకే. కాబట్టి ఈ విషయాల్లో శత్రు రుణ రోగాలు ఎదుర్కోవాలి మీరు. ఇది రిలేషన్షిప్ విషయాల్లోనే శత్రు రుణ రోగాలు ఎదుర్కోవాలి. కానీ కంప్లీట్ గా పెద్దవాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ అందుతుంది. ఆహా. మీకు ఎవరో ఇంకొకటి హెల్ప్ చేసిపోతారు అక్కడ. ఓ సార్ అంటే ఇప్పుడు మీరు చెప్పేది జ్ఞానం విషయంలో హెల్ప్ దొరుకుతుందంటారా, లేకపోతే మీకు డైరెక్షన్ దొరుకుతుందమ్మా. అది ఏదో విధంగా ఆ, ఎవరో వచ్చి హెల్ప్ చేసిపోతారు. ఇప్పుడు మాకు ఓ మీకు ఎప్పుడైనా ఓకే. శత్రువులు వచ్చారు, మీరు ఫైటింగ్ చేస్తున్నారు, ఎవరో పక్కన వాళ్ళు వస్తారు హెల్ప్ చేయడానికి. ఓ ఫైన్. ఓకే. అది నేను అయితే కానీ ఓ 6వ స్థానంలో ఓకే. గురువు ఉండడం అంటే ఏంటంటే కొద్దిగా అది చాలా సాఫ్ట్ ప్లానెట్ అమ్మా. ఇటు గొడవలు ఇట్లా వాటికి పోదనమాట. అంతా దేవుడే చూసుకుంటాడు అనే ఒక నెగిటివ్ ఇది కూడా ఉంది. 6వ స్థానంలో వర్కౌట్ కాదనమాట గురువు ఉండడం. ఉమ్, సార్ అంటే వదిలేస్తారనమాట. ఓకే ఫోన్లే అని చెప్పి వదిలేస్తాడు అట్లా. శత్రువుని ఎగ్జాక్ట్లీ. వదిలేస్తే ఏమవుతాడమ్మా, శత్రువు వచ్చి మళ్ళీ పొడుస్తాడు. మనం వదిలేస్తే కనికరం చూపిస్తాడు. అది సాఫ్ట్ ప్లానెట్ అనమాట. అవునండి. ఎనర్జీ అక్కడ వర్కౌట్ కాదు 6వ స్థానంలో. కానీ రోజువారీ దినచర్యలో భక్తి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. భక్తి, పూజలు పునస్కారాలు చేసుకోవడం ఇట్లాంటివన్నీ కూడా ఆధ్యాత్మిక విషయాలు వస్తాయి. సార్ గురు ఓ శుక్రులు ఓకే నుంచి అండి. ఎట్లా తీసుకోవాలి సార్? ఒక్క నిమిషం నేను అడుగుతానయ్యా, 1 by 1. ఇంకా ఇంకా ఇంకొకటి ఉందండి. వృశ్చిక లగ్నానికి ఒకవేళ అంటే గురువు నీచపడి అక్కడ రాహుతో కలిస్తే అంటే మకరంలో అవుతుంది అది. అప్పుడు కొంచెం ఏదైనా అంటే గురు రాహు కలిస్తేనమ్మా చెప్పాను కదా, కట్టుబాట్లు సాంప్రదాయాలకు విరుద్ధంగా వెళ్తాడు. గురువుకి ఒక ముసుగేసేస్తాడు. గురువుకి ముసుగేసేస్తాడు అంటే ఏంటంటే, సో పెద్దవాళ్ళు చెప్పే విషయాల్లో నేను ఎక్స్పెరిమెంట్ చేసి ఫెయిల్యూర్స్ అవుతూ ఉండడం, సో కట్టుబాట్ల సాంప్రదాయాలకు విరుద్ధంగా పోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. 3వ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి 3వ స్థానం పరాక్రమ స్థానం. పరాక్రమం విషయంలో ఈ కంజంక్షన్ అనేది జరిగింది కాబట్టి ఈయన గురువు 2, 5 స్థానాధిపతి 3వ స్థానంలోకి వచ్చి కూర్చున్నాడు. 2వ స్థానం అవును. 5వ స్థానం వచ్చేసి ప్రేమ, శృంగారం, సంతానం. ఈ విషయాల్లో పరాక్రమం అనేది జరగాలి. సో ఇది కట్టుబాట్లకి సాంప్రదాయాలకి విరుద్ధంగా వెళ్ళాలి అనేది ఉంది. పెద్దవాళ్ళ మాట వినరు. గురువు నీచి పడిపోయి పెద్దవాళ్ళ మాట వినరు. కట్టుబాట్ల సాంప్రదాయాలు పాటించి విరుద్ధంగా వెళ్తూ ఉంటారు. రాహు ఒకవేళ గురువు చేస్తాడు. చెప్పండి. సో కట్టుబాట్ల సాంప్రదాయాలకు విరుద్ధంగా తీసుకెళ్తాడు రాహు. కొద్ది దూరం వెళ్ళినాక అక్కడ విషయం తెలుసుకుంటారు. ఓకే, ఆ మబ్బు అంతా తొలగిపోయి ఆ గ్రహణం వీడినాక ఆ తర్వాత నిజమైన జ్ఞానం అందుతుంది. కానీ గురువు నీచి పడిపోయి ఉన్నాడు కాబట్టి అసలు అంటే అట్లాంటి అప్రోచే ఉండదు అనమాట. పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి, పెద్దవాళ్ళు చూపించిన దారిలో వెళ్ళాలి, ఉన్నత జ్ఞానాన్ని పొందాలి అనేది ఆ డైరెక్షన్ అనేది ఉండకపోవచ్చు. ఒకవేళ అదే ప్లేస్ లో గురువు కేతువు పడితే బెటర్ అంటారా? అంటే గురువు కేతువుతో కనెక్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ అనుకుంటాం కదా కంపేర్ టు గురువు రాహు. సో గురువు కేతు కంజంక్షన్ గణేష్ యోగం అంటారు. నేను ఇందాక చెప్పాను కదమ్మా, ప్రతిదీ కూడా 10th క్లాస్ దాకా చదువుతారు. దేంట్లో కూడా పిహెచ్డి మాస్టర్స్ చేయరు అనమాట. అన్ని సబ్జెక్ట్స్ మీద పట్టు ఉంటుంది కానీ దేంట్లో కూడా మాస్టర్ ఉంటుంది. ఓకే, సాయి కిరణమయ్య గారు చెప్పండి అమ్మా. సార్ నమస్తే సార్. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. కాలగతి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. సార్ ఇది మకరంలో గురువు నీచిపడ్డాడు అన్నారు కదా సార్. గురువు చెప్పాలి కానీ ఇక్కడ రివర్స్ లో జరుగుతుంది అందరు చెప్తారన్నారు కదా సార్. అప్పుడు మరి ఏం చేయాలి సార్? గురువు మకరంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే పెద్దవాళ్ళు వస్తారు మా లైఫ్ లో, మంచి చెడు చెప్పే జ్ఞానాన్ని ఇచ్చే గురువులు వస్తారు. కానీ వీళ్ళు కేర్లెస్ గా రెక్లెస్ గా బిహేవ్ చేస్తారు, ఆ జ్ఞానాన్ని తీసుకోరు. అది ప్రాబ్లం. అందుకని నీచిపడిపోతాడు ఇక్కడ.
ఓకే, ఏం లేదు, మీరు ఏం చేస్తారంటే పెద్దవాళ్ళు చెప్పేది సరిగ్గా వినాలి. సార్ కేర్లెస్ గా రెక్లెస్నెస్ అది చూపించకూడదు, అది ప్రాబ్లం, ఇంకేం లేదు. సో ఆ థ్యాంక్ యూ విషయాలు సార్. కరెక్ట్ చేసుకుంటే అంత మంచి జరుగుతుంది. రమేష్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రమేష్ నాగినేని గారు, సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఇవ్వండి, చెప్పండి థ్యాంక్స్ ఫర్ ద వీడియో సార్. అయ్యా. థ్యాంక్స్ ఫర్ ద వీడియో సార్. ఓకే ఓకే, మీరు ఎక్కడ యూఎస్ నుంచా? గుడ్ మార్నింగ్ అన్నారు. ఓకే, యాక్చువల్లీ 12th అండ్ 3rd హౌస్ లార్డ్ అయినటువంటి జూపిటర్ 8th సింహం ఉన్నప్పుడు కమింగ్ దశ జూపిటర్ ఉంది సార్, ఎలా ఉంటుంది? 8th హౌస్ లో జూపిటర్ దశ జరుగుతుందయ్యా ఇప్పుడు. లేదు, కమింగ్ అంటే ప్రజెంట్ రాహు ఎండింగ్ వచ్చింది. 8th హౌస్ లో గురువు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆకస్మిక సంఘటనలు ఏదైతే ఎదురవుతాయో వాటి విషయాల్లో కంప్లీట్ జ్ఞానం అనేది దొరుకుతుంది. ఆస్ట్రాలజీ, గుప్త మర్మ శాస్త్రాల మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. ఆ విషయాలు చెప్పే గురువులతో మీకు అప్రోచ్ కూడా వస్తుంది. ఆస్ట్రాలజీ నేర్చుకో గురువు 8లో అంటే. సార్ కర్కాటక లగ్నానికి గురు 12లో ఉంటే అది ఎలా తీసుకోవాలి సార్? ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం, నేను అడుగుతా, వెయిట్ చేయండి. ప్రిన్స్ మహాన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. ఇది ఇప్పుడు గురువు రిట్రో అయి 12 స్థానాల్లో ఫలితాలు ఏంటి సార్? నేను చెప్తానండి, వీడియో చేస్తాను. గురువు రిట్రో వీడియో ఆల్రెడీ చేస్తున్నాను, ఒకటి మీకు షేర్ చేస్తాను. మీరు ఒకసారి వాట్సాప్ లో హాయ్ అని పెట్టండి. 192 పార్ట్స్ చూసాను సార్, అందులో క్లారిటీ నాకు అనిపించింది. అది ఎప్పుడు చాలా ఓల్డ్ వీడియో, ఇప్పుడు చేస్తానండి కొత్త వీడియో. ఓకే సార్. రెట్రో అంటే ఏం లేదు, ఒక రాంగ్ డైరెక్షన్కి వెళ్ళి రైట్ డైరెక్షన్కి రావాలి అంతే. అంటే దొంగ స్వామిని నమ్మి మంచి వాళ్ళని మళ్ళీ నమ్మాలి. అది ఏ భావంలో కూర్చుంటాడో ఆ భావంలో రెట్రో జరుగుతుంది. అది డీటెయిల్ గా మళ్ళీ చేస్తానండి. సుబ్బు గారు, సుబ్బు గారు అన్మ్యూట్ చేయండి. ఓకే, శివ గారు. హలో హలో సుబ్బు గారు చెప్పండి సార్. ధనుర్ లగ్నానికి పంచమంలో కేతు నక్షత్రం మీద గురుగారు ఉన్నారు సార్. అశ్విని ఒకటో పాదం. ఐదో భావంలో గురువు కూర్చుంటే ఏంటంటే, ఐదో భావం అంటే ఏంటంటే ప్రేమ, శృంగారం, సంతానం, ఓన్ క్రియేటివిటీ, ఓన్ స్టైల్. ఈ విషయంలో 5వ స్థానంలో గురువు కూర్చుంటే కారకభవన ఆశయ ప్రిన్సిపల్ కూడా అప్లై అవుతుంటుంది. కానీ ఈ విషయాల్లో అంతా కూడా ఆధ్యాత్మికంగా ఉండడం, ధర్మంగా ఉండడం, నీతిగా న్యాయంగా ఉండడం అనే విషయాలు ఎక్కువ చూపిస్తారు. సో ఇక్కడ ఏంటంటే ఈ మ్యాటర్స్ వస్తాయి కాబట్టి ప్రేమ, శృంగారం, సంతానం ఈ విషయాల్లో అందరు దేవుడికి వదిలేయకూడదు. సో మన ప్రయత్నం అనేది ఉండాలి కాబట్టి కారకభవన ఆశయ ప్రిన్సిపల్ అప్లై అవుతుంది. సంతానం అనేది ఇబ్బంది పెడతాడు అనేది కూడా ఉంది. అన్ని విషయాలు, అందరి విషయాల్లో జరగటం లేదు ఈ విధంగా. కానీ అంటే ఓన్ క్రియేటివిటీ, ఓన్ స్టైల్ విషయంలో ఎవరో వచ్చి హెల్ప్ చేస్తారు, సహాయం దొరుకుతుంది, పెద్దవాళ్ళ దగ్గర నుంచి మీకు హెల్ప్ దొరుకుతుంది. ఆ విధంగా మీరు మీ ఓన్ క్రియేటివిటీ, ఓన్ స్టైల్ అనేది బయటకు తీసుకొస్తారు అనేది రిజల్ట్. శివ గారు చెప్పండి. శివ గారు అన్మ్యూట్ చేయండి. నమస్తే అండి. చెప్పండి. కన్యా లగ్నం అండి. కన్యా లగ్నంలో గురువు 5th ప్లేస్లో ఉన్నాడు, రిట్రోగ్రేట్. కన్యా లగ్నానికి గురువు 5th ప్లేస్ లో నీచిపడ్డాడు కదా, రిట్రోగ్రేట్ వక్రించే. 5వ స్థానంలో గురువు కూర్చున్నప్పుడు ఏంటంటే ప్రేమ, శృంగారం, సంతానం అనే విషయంలో ఒక రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళి రైట్ డైరెక్షన్లోకి రావాలి. పెద్దవాళ్ళు చెప్పేది మాట వినకపోవడం, కేర్లెస్, రెక్లెస్నెస్ చూపించడం అనేది ఇక్కడ జరగాలయ్యా. ఎగ్జాక్ట్ గా మనం చార్ట్ చూస్తే కానీ చెప్పలేం. యాక్చువల్గా అయితే రిజల్ట్ 5వ స్థానంలో జనరల్ రిజల్ట్. నెక్స్ట్ లక్ష్మి మానేపల్లి, చెప్పండి అమ్మా, అన్ని చేయడం. లక్ష్మి మానేపల్లి సార్ నమస్తే సార్. చెప్పండి. కర్కాటక లగ్నం, సింహరాశిలో 2వ స్థానంలో గురువు ఉన్నాడు సార్. మంచి ఫ్యామిలీ దొరుకుతుంది, మంచి ఫ్యామిలీ, ఆధ్యాత్మికంగా ఉంటారు, ఫ్యామిలీ విషయాల్లో ఉన్నతమైన జ్ఞానం లభిస్తుంది. ఫ్యామిలీ దగ్గర నుంచే మంచి చెడు తెలుసుకొని మార్గదర్శకాన్ని చూపించే గురువులు అనేది ఫ్యామిలీలోనే ఉంటారు. ప్రాబ్లం లేదు, 2వ స్థానంలో ఉంటే మంచిది. సరే సార్. చదలవాడ వెంకట్ గారు. సార్ కర్కాటక లగ్నానికి జూపిటర్, మార్స్, వీనస్ 12th హౌస్ లో ఉంటే ఎట్లా ఉంటుంది సార్?
జూపిటర్ మార్స్ 12వ స్థానంలో అయ్యి జూపిటర్ వీనస్ మార్స్ 3 ప్లానెట్స్. 3 ప్లానెట్స్ ఎగ్జాక్ట్ కంజంక్ట్ అయ్యి ఉండవయ్యా నాకు తెలిసి. డిఫరెంట్ నక్షత్రాల్లో ఉండొచ్చు కానీ ఒక జూపిటర్ నక్షత్రం అయ్యా జూపిటర్ స్వంత నక్షత్రం పునర్వసు 1వ పాదం మీద ఉంది. అండ్ మార్స్ వచ్చేసి ఆర్ద్ర 1, వీనస్ వచ్చేసి ఆర్ద్ర 4. అట్టప్పుడు వాళ్ళిద్దరు కంజంక్ట్ అయ్యారయ్యా. ఈయన మాత్రం విడిగా ఉన్నాడు. గురువు ఓకే, పునర్ అంటే మార్స్ వీనస్ కలిసి ఉన్నారు అంటారు. జూపిటర్ ఈజ్ ఇన్ విడిగా అంటారు. వేడిగా ఉన్నారు, ఇంకా దూరంగా ఉన్నారు. ఒకే రాశిలో ఉన్నారు కానీ క్లోజ్ కంజంక్షన్ అయితే లేరు. జూపిటర్ వీనస్ ది క్లోజ్ కంజంక్షన్ కదా సార్, 4 degrees డిఫరెన్స్. అంటే మాకు డిగ్రీస్ కాదయ్యా, మేము చెప్పేదంతా పరాశరది. మేము ఓకే నక్షత్రాలు, నక్షత్ర పాదాలు వాటి మీద ఏమంటాం. ఓకే సార్, దీనికి ఎలా ఉంటుంది సార్? 12వ స్థానంలో గురువు ఉంటే మంచిదయ్యా. ధన సమయ వ్యయాలు మంచి విషయాలకు చేస్తారు. సో మంచి వాళ్ళతో మీరు కమ్యూనికేషన్ చేస్తారు, గురువులతో కమ్యూనికేషన్ చేసి జ్ఞానాన్ని పొందే విషయంలో ధన సమయ వ్యయాలు వేస్ట్ చేస్తూ ఉంటారు. సో గురువుల దగ్గర తెలివితేటలు కూడా చూపిస్తారు, ఎందుకంటే అది మిథునం కాబట్టి. మిథునంలో అంతా కూడా సమాచార సేకరణ, కమ్యూనికేషన్, తెలివితేటలు చూపించడం అనేవి జరుగుతాయి. గురువు ఉన్నారు కాబట్టి గురువుల విషయంలో ఇవన్నీ కూడా జరుగుతాయి. సో కుజుడు, శుక్రుడు ఆరుద్ర మీద ఉన్నప్పుడు ఏంటంటే క్షణికావేశంలో మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో, తప్పులు ఏదైతే జరుగుతాయో ఆ తప్పుల్ని మళ్ళా రిపేర్ చేసే అందుకు మీరు గురువులు ఆశ్రయిస్తారు. గురువుల దగ్గర నుంచి జ్ఞానం తీసుకొని వాటిని జ్ఞానంతో రిపేర్ చేయాలని చెప్పి ట్రై చేస్తారు. దాంట్లో ధన సమయాలు వేస్ట్ అవుతాయి. ఓకే, సార్ ఈ కంజంక్షన్ వల్ల ఫారెన్ సెటిల్మెంట్ అవకాశం ఉందంటారా? ఇది మనం చార్ట్ చూడాలి. పర్సనల్ గా మనం చెప్పాలి. ఈ టాపిక్ మీద అడగండి, గురువు గురించి అడగండి. మీ ఓకే, చార్ట్ గురించి నేను డిస్కస్ చేయలేను. అంటే నా ఉద్దేశం ఏంటంటే జూపిటర్ 12 ఉంటే వాళ్ళకి ఫారెన్ సెటిల్మెంట్ కొంచెం ఈజీగానే అవుతుంది, బేస్డ్ ఆన్ యోగ కారక. కర్కాటక లగ్నంకి ఆయన యోగ కారకానే కదా. నేనైతే చెప్పలేను కదా, మీ ఒపీనియన్ అది. మనము ఫారిన్ సెటిల్మెంట్స్ అవన్నీ కూడా వేరే టాపిక్ లో చెప్పాలి. ఇప్పుడు దాకా చెప్పిన టాపిక్ లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, సో ఇది నేను చెప్పాలనుకుంది. మళ్ళీ వేరే టాపిక్ తో నెక్స్ట్ వీక్ మళ్ళీ మేము ముందుకు వస్తాను. సార్ రవిచంద్ర గారు, నేను జీవి సతీష్ మాట్లాడుతున్నాను. అయ్యా సతీష్ గారు, హలో. హ్యాండ్ రైజ్ చేయలేదు మీరు? ఏం లేదు సార్. ఏంటి సార్? హ్యాండ్ రైజ్ చేయలేదు, నాకు అర్థం కాలేదు. ఓకే, వీడియో ఓకే సార్. సార్ ఏం లేదు సార్, నాది తులా లగ్నము, దశమంలో గురువు ఉన్నాడు సార్. గురువు 9వ దృష్టితోటి 6వ స్థానాన్ని చూస్తారు కదా సార్. సో ఆ విధంగా ఈ శత్రు అండ్ ఆరోగ్యం అండ్ రుణం ఇవన్నీ ఎలా ఉంటాయి సార్? అండ్ తులా లగ్నానికి ఆధిపత్య పాపి, మళ్ళీ గురువు సహజ శుభుడు. సో ఈ రెండు ఎలా మనం అర్థం చేసుకోవాలి ఇలా ఉంటే? తులా లగ్నానికి 3, 6 స్థానాధిపతి ఆయన. 3, 6 అవును సార్. 10వ స్థానంలో కూర్చోన్నట్టు. అవును సార్, కర్కాటకం ఉచ్చలో ఉన్నాడు అన్నమాట. గురువుల్ని మీట్ అవ్వాలి, గురువుల దగ్గర నుంచి జ్ఞానం, గురువులతో కమ్యూనికేషన్ చేసి జ్ఞానం తీసుకోవాలా. ఇది రోజువారీ దినచర్యలో భాగం అవ్వాలి. రోజువారీ దినచర్యలో గురువులు మీట్ అవ్వాలి, ఉన్నత జ్ఞానం తీసుకోవాలి, పుస్తకాలు చదవాలి, దేవుడు మతం గురించి రోజువారీ దినచర్యలో భాగం అవ్వాలి. ఇలా అయితేనే మీకు నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. 10వ స్థానంలో గురువు కూర్చోన్నాడు. ఈ విషయాలు ఇలా చేస్తేనే మీకు నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది అని చెప్తున్నాడు అయ్యా. అలాగే ఇక్కడ 6వ స్థానాన్ని గురువు చూస్తుంటే ఫలితాలు ఎలా ఉంటాయి? రోజువారీ దినచర్యలో మంచి పనులు చేస్తారయ్యా. గురువు దృష్టి పడితే రోజువారీ 6వ స్థానం ఏంటంటే రోజువారీ దినచర్య. రోజువారీ దినచర్య పనులన్నీ కూడా నీతి, న్యాయం, ధర్మంగా ఉంటాయి గురు దృష్టి పడిన. ఓకే, థ్యాంక్ యూ సార్. మంచిదండి. ఓకే, సో ఏంటంటే మీ చార్ట్ అనేది వేరండి. మీ చార్ట్ అన్ని రకాల కంజంక్షన్ ఉంటుంది. ఓన్లీ గురువుని బేస్ చేసుకుని చార్ట్ చూడాల్సిన అవసరం ఉండదు. అన్ని కంజంక్షన్ చూడాలి. సో మీరు ఓన్లీ గురువుని చూసి నా చార్ట్ లో ఇలా ఉంది, ఇలా అవుతుందేమో అని చెప్పేసి ఒక నిర్ధారణకు రాబాకండి. ఇది జనరల్ గా జరిగేవే చెప్తున్నాను. దాంట్లో కంజంక్షన్స్ ఉంటాయి, అప్లిక్షన్స్ ఉంటాయి, కంబస్ట్లు ఉంటాయి, రెట్రోగ్రేడ్లు ఉంటాయి, రాసులు బేస్ చేసుకొని, నక్షత్రాలు బేస్ చేసుకొని, నవాంశ బేస్ చేసుకొని, ఇన్ని రకాలుగా ఒక చార్ట్ని చూసి అనలైజ్ చేయాలి. అది వేరు. ఇది సబ్జెక్ట్ నేర్చుకునేదానికి ఇది ఇలా ఉంటుంది సబ్జెక్ట్ అనేది. ఇది ఓకే, జనరల్ పర్స్పెక్టివ్ అనమాట. ఇది నాట్ స్పెసిఫిక్ టు యువర్ చార్ట్. సో ఇది నేను చెప్పాలనుకుంది. మళ్ళీ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వేరే టాపిక్ తో, కొత్త టాపిక్ తో మళ్ళీ మేము ముందరకు వస్తాను. నేను ఒక టాపిక్ సజెస్ట్ చేయాలనుకుంటున్నాను.